వెల్కమ్ సార్, వెల్కమ్. మాట్లాడండి. కొద్దిగా వచ్చేస్తాను నేను. ఇక్కడ సుబ్బారాయమ్మ ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు. వెల్కమ్ సార్. సో వెల్కమ్ మీడియా పార్ట్నర్స్. ఏంటి విషయాలు, ఇంకా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో గణపతి పండుగ మంచిగా జరుగుతుంది. కాకపోతే మా సైడ్ చాలా కామారెడ్డి సైడ్ అనేది వర్షాలు చాలా పడుతున్నాయి. నిన్న మొన్న 3 రోజుల నుంచి వెళ్ళి పెద్ద పెద్ద రోడ్లే బ్రోకెన్ అయినట్టున్నాయి. చాలా మరి అక్కడ ఏమంటాం కదా, చాలా లాస్ వచ్చింది అక్కడ. ప్రసాద్ కామారెడ్డి ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ప్రసాద్ సార్, ప్రసాద్ కామారెడ్డి అక్కడ అంటే 3 రోజుల నుంచి వెళ్ళి మరి ఎడతెరిపి వాన, చెరువు కట్టలు తెంచుకుంది అక్కడ. సో చాలా వరకు పంట నష్టం అయితే చాలా జరిగింది. బట్ దాంతో పాటు ఆస్తి నష్టం. ఎస్ ప్రసాద్. హలో రాజేష్ గారు, నమస్తే. బాగున్నారా? నమస్తే. అయితే కామారెడ్డిలో అవును టూ మచ్ గా పడింది వర్షము. 40 డిగ్రీల సెంటిగ్రేడ్ వర్షం పడింది. అయితే దీనికి దగ్గరలో ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ఒక 2 చెరువు కట్టలేమో తెగిపోయి ఇక్కడ నుంచి బాగా కిందికి వచ్చేసేసి ఒక 4 కాలనీలు బాగా దెబ్బతింది అన్నట్టు ఈ వరదలు. బాగా డ్యామేజ్ అయింది. ఇంకోటి ఏంటంటే నేషనల్ హైవే ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు నేషనల్ హైవే కూడా రోడ్ దెబ్బతిన్నది. అవును, నేషనల్ హైవే రోడ్ ఎట్లా దెబ్బతింది? నేను వచ్చాను మొన్న వచ్చినప్పుడు కామారెడ్డి నుంచి వచ్చాను. నేషనల్ అంటే బైపాస్ కాదు. నేనేం చేశాను, బైపాస్ కామారెడ్డి లోపల నుంచి నేను మళ్ళీ ఇటు సైడ్ వచ్చాను. మా ఇంటి సైడ్ విలేజ్ లో అంటే అప్పుడు పాత నేషనల్ హైవే అన్నట్టు. అది ఇప్పుడు బైపాస్ అయింది కదా అక్కడికి. పాత నేషనల్ హైవే రోడ్ అనేది కొట్టుకుపోయింది. దాదాపు పబ్లిక్ అంటే ప్రాణ నష్టం జరగలేదు కదా? ప్రాణ నష్టం అంటే ఏమో 1-2 చనిపోయినట్టు చెప్పేసి వస్తుంది న్యూస్. కానీ కాకపోతే దాదాపు ఒక 2-3 కాలనీలు బాగా ఒక ఫ్లోర్ దాకా నిండిపోయింది. అంటే వాటర్ చేసి ఇప్పుడు వాటర్ మొత్తం ఖాళీ అయిందా? యాక్చువల్లీ వెళ్ళిపోయింది. వాటర్ వెళ్ళిపోయింది. ఎవరి ఇళ్ళలో వాళ్ళు వేసి వెళ్ళి క్లీన్ చేసుకుంటున్నారట. నేను కూడా న్యూస్ లో చూసింది అంతా. మాకు 10 కిలోమీటర్ దూరం ఉంటది అది కామారెడ్డి. అవునా, మీకు హైవే అంటే జస్ట్ అది ఓన్లీ చెరువు పక్కన సైడ్ నుంచి ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రాబ్లం జరిగింది. అవునవును, మెయిన్ సిటీలకు ఏం కాలేదు, ఎఫెక్ట్ కాలేదు. మెయిన్ సిటీలకు అలాంటి ప్రాబ్లం లేదు. బట్ అది ఎందుకంటే కాలువ సైడ్, ఆ చెరువు సైడ్ ఉండి అవి దగ్గరలో అక్కడ వాగుకు దగ్గరలో ఉన్న ఏరియా మటుకు ఎఫెక్ట్ అయింది అన్నట్టు. ఎఫెక్ట్ అయింది. అది వాగు కూడా ఉంది కదా. అవునవును, వాగు. ఇప్పుడు వాగు అనేది చెరువు నుంచి వచ్చే వాగు, అక్కడ నుంచి పోయేది అని దగ్గర ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియా ఎఫెక్ట్ అయింది. ఓకే, అదే భయం వేసింది మొన్న నైట్. అంటే అవి చూసేసరికి పబ్లిక్ అంటే ఇప్పుడు అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, ఎందుకంటే దూరం నుంచి కూడా రికార్డ్ చేస్తున్నారు అందరు కూడా. సో అవునవును, అందుకే కొంచెం భయంలా అనిపించింది. ఎందుకంటే ఎట్లాగో అయితే అటు సైడ్ అయితే ఇంకా ఏవైతే మన పంటలు అవైతే మొత్తం చాలా దారుణంగా అయిపోయినాయి. అది కామన్ ఇక పంటలు. ఈ ఫ్లోర్ లో ఒక ఫ్లోర్ బిల్డింగ్ వాళ్ళకి వచ్చినాయి నీళ్ళు అంటే ఇక పంట అనేది అది మామూలు అయిపోయింది. ఒక ఫ్లోర్ కి రావడం జరిగింది. ఇంకా అండర్ గ్రౌండ్ లో ఉన్న వాడికి ఇంకా చాలా ఇది అయిపోయింది. లోతట్టు ప్రాంతాలలో ఉన్న వాడికి దెబ్బ తీసింది బాగా. అవునవును, అలా ఒకటి అటు సైడ్ కొన్ని బిల్డింగ్లు ఏం చేశారంటే అండర్ గ్రౌండ్ కూడా కట్టారు. బట్ అవి ఇంకా బాగా ఇదైపోయింది. అవునవును, ఇక్కడ ఏంటంటే రాజేష్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బాగున్నారు సార్? బాగున్నాను సార్. బాగున్నారా? బాగున్నా సార్.
డౌట్ ఇది ట్రేడింగ్ ఎందులో చేస్తే ఫీజు తక్కువ ఉంటుంది సార్? ఏ యాప్ లో చేస్తే తక్కువ ఉంటుంది ఫీజు ట్రేడింగ్ చేస్తే? ఇప్పుడు చూడండి, మనకి 5 6 ఎక్స్చేంజ్లు ఉన్నాయి. సో దాన్ని బట్టి చూస్తే ఫీజు అనేది దేనికి ఏ ఫీజు మీరు అనేది ఏం చేస్తే ఫీజు అంటే మీరు స్వాప్ చేస్తేనా అనేది, లేదంటే ట్రేడింగ్ ఫీజు మనం ట్రేడింగ్ చేసిన తర్వాత అది తీసుకుంటాడు, యాప్ వాడు తీసుకుంటాడు కదా, యాప్ వ్యక్తి తీసుకుంటాడు కదా, అప్పుడు తీసుకుంటాడు. అంటే అందులో చాలా ఉన్నాయి, బట్ ఏంటంటే మీరు అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇంతకుముందు మనం చూసాం కదా, ఇది స్క్రీన్ షేర్ చేసి మనము కాయిన్ మార్కెట్ బైనాన్స్ ఓపెన్ అయితే లేదు సార్. బైనాన్స్ ఫ్యూచర్ ట్రేడింగ్ కొంచెం ప్రాబ్లమ్ అని చెప్పేసి ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వచ్చింది. అవును, బైనాన్స్ ఈ రోజు కొద్దిగా ఫస్ట్ టైం యాక్చువల్ అలా అందుకో మార్కెట్ మొత్తం. అవునవును, మార్కెట్ అంతా కూడా డౌన్ ట్రెండ్ లో వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మేము ఈ రోజు ఎలా చేసామంటే, మన ఇది ఉంది కదా సార్, అది మన బింజెక్స్ BINGX, ఆ తర్వాత బిట్ యూనిక్స్ BITUNIX, బిట్ యూనిక్స్. ఇందులో ట్రేడింగ్ చార్జెస్ తక్కువ అవుతుందంట ఫీజు. బిట్ యూనిక్స్ లో తక్కువ ఉంది సార్. బిట్ యూనిక్స్ బెటర్ అనమాట. ఇప్పుడున్న ఇదిలో బాగా ఇదవుతుంది. కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే సార్, మనం అన్ని బైనాన్స్ లో వచ్చినవన్నీ తొందరగా రావు. అంటే అందులో కొన్ని ఉండకపోవచ్చు. ఈ బిట్ యూనిక్స్ లో కొన్ని కాయిన్స్ ఉండవు అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక కాయిన్ ఎంచుకున్నారు ఎగ్జాంపుల్ గా, ఏదో అది వెళ్ళి చూసుకోవాలి మీరు అందులో ఉన్నదా లేదా అనేది. అట్లా మేము దేని మీద అయితే మనము చేసుకోవాలనుకుంటారా అట్లా అనమాట. ఓకేనా? అంటే ద ఫేమస్ కాయిన్ మార్కెట్ క్యాంప్ లో ఉంటాయి కదా సార్. ఇప్పుడు మనం ఆల్రెడీ ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 30 దాకా ఏవైతే ఫేమస్ కాయిన్లు ఉన్నాయో అవి మనం బినిక్స్ లా అండ్ మీరు అన్నది ఇంకొకటి అందులో మనం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంతే, ఎక్కువ ఏం కొత్త చేయం సార్. మనం ద పాపులర్ గా ఉన్నాయి, ద మెయిన్ కాయిన్ మార్కెట్ లా నడిచేటి రన్నింగ్ లా ఎక్కువ దిగుడు, మీకు దిగుడు, కింది దిగుడు, అంటే అలా ఎగుమతి దిగుమతి ఇట్లా అవుతూ ఉంటే మనకు బాగుంటది. ట్రేడింగ్ కూడా మంచిగా అనిపిస్తుంది. చేసినా కానీ మనకు చిన్న ప్రాఫిట్ కూడా వస్తుంది అట్లా. అవునవును, కరెక్ట్. అంటే సార్ చూడండి, ఇక్కడ మనము చూడండి సార్, మన ఓపెన్ అవుతుంది, ఆల్రెడీ ఓపెన్ అయ్యింది, నేను స్క్రీన్ షాట్ చేస్తున్నా చూడండి. సో ఇందులో మనకు ఒక 30-50 వరకు కూడా బెనిఫిట్, నో ప్రాబ్లం. బట్ కాకపోతే ఆ 50 వరకు కూడా కొంతమందికి ఏంటంటే కొన్ని దేశాలలో కొన్ని అంటే అన్ని ఒకే దాంట్లో కొన్ని, అంటే మీరు ఏదైతే ఒక కాయిన్ 2-3 కాయిన్లు ఎంచుకుంటారు ఎగ్జాంపుల్, దాంట్లో మీరు ట్రేడ్ చేయాలనుకుంటారు. కొన్ని ఇట్లా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మనము 2-3 ఎక్స్చేంజ్ యూటిలైజ్ చేస్తాం అనమాట పబ్లిక్. ఓకేనా సార్? ఎట్లా అనమాట. చూడండి ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు కూడా ఇప్పుడు మనం అనుకున్నది బింజెక్స్ వచ్చేసి 13 లో ఉంది, బిట్ యూనిక్స్ అనేది 12 లో ఉంది. బట్ ఇంతకుముందు ఏముంటుందంటే 12 లో బింజెక్స్ ఉంటుండే, 13 లో బిట్ యూనిక్స్ ఉంటుండే. ఇప్పుడు ఏమైంది అంటే ఇది ఎక్కువగా మరి బిట్ యూనిక్స్ చాలా మంది ఇప్పుడు యూటిలైజ్ చేయడం జరుగుతుంది అనమాట. నేను కూడా అంటే వాల్యూ బట్టి సార్, 20 వాల్యూ బట్టి నంబర్ చేంజ్ అయింది. అంతే అదే అంటున్నాను. అట్లా ఏమవుతుందంటే ఇది మరి 24 అవర్స్ లో చూడండి, ఇక్కడ మరి ఇది రూపాయల్లో ఉంది, బట్ నేను దీన్ని మారుస్తాను డాలర్లో. అయితే ఈ విధంగా అది ఎప్పుడైతే మనకి ఎక్కువగా ఇది అవుతుందో దాన్ని బట్టి ఒక మన బిజినెస్ బట్టి చేంజ్ వస్తూ ఉంటారు అనమాట. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. ఇప్పుడు ట్రేడింగ్ లో ఎక్స్చేంజ్ లో నెంబర్ 1 అంటే మనకి బినాన్స్ కాబట్టి అన్ని ఎక్స్చేంజ్ల మీద బినాన్స్ అనేది చార్జెస్ కొద్దిగా తక్కువగానే ఉంటాయి సార్. ఓకేనా? ట్రేడింగ్ చార్జెస్ అయితే సార్ అనేది ఏంటంటే ఈ రోజు కొద్దిగా మనకి ఫ్యూచర్ ట్రేడింగ్ లో కొద్దిగా నెట్వర్క్ ఇష్యూ వచ్చింది, అందుకని చెప్పేసి న్యూస్ మనకు వాళ్ళు ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. దాని గురించి అవును సార్. మార్నింగ్ జరిగింది, ఒక 1 or 2 hours అలాగే జరిగింది కొద్దిగా.
అవును, మార్నింగ్ జరిగింది, మళ్ళీ ఈవినింగ్ కూడా ఒకసారి 15 నిమిషాలు ఏమో కొద్దిగా ఇది వచ్చింది. అవునవును సార్, నెట్వర్క్ ఇష్యూ అది జరిగింది. అంటే ట్రేడింగ్ పెట్టింది కూడా మనకి షో అవ్వకపోవడం చేయకపోవడం అలా జరిగింది. రైట్, అలా జరిగింది అట్లా అనమాట. కొద్దిగా అంటే బెటర్ మనకు అన్నిటికంటే ఇక్కడ నెంబర్ 1 బైనాన్స్ ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ అంటే వీళ్ళు ఎందుకు పబ్లిక్ ను ఇక్కడ ఏది మనకు బెటర్ ఇదే, బట్ కాకపోతే ఏంటంటే ఎవ్రీడే ఒక కొన్ని సమ్ లాక్స్ యూఎస్డిటీలో చేసే వాళ్ళు ఇక్కడ 30% అంటే కొద్దిగా ఇది అవుతుంది అనే ఉద్దేశంతో మన కేవైసీ మనము ఇచ్చామని ఆ ఉద్దేశంతో కొంతమంది వేరే వేరే అంటూ చేసుకుంటారు అనమాట. అది అంతే తప్ప, బట్ మన లాంటి వాళ్ళకి ఏంటంటే బ్యానర్సే బెటర్ అని అడిగితే, అంతే కదా సార్? ఎస్ సార్, ఎస్ సార్. ఎస్. సో చూడండి ఒకసారి బైనాన్స్ మనకి సమ్మరీ చూస్తే మామూలుగా ఉండదు అనమాట. ఇది వాళ్ళ యొక్క ఇది ఏదైతే ఏమంటుందని బిజినెస్ ఏదైతే ఉందో ఎట్లా జరుగుతుంది చూడండి సార్. 26.59 బిలియన్స్ 24 hours వాల్యూమ్ చూడండి సార్. ఆవరేజ్ లిక్విడిటీ 925. సో ఇలా ఈ విధంగా ఉంటుందన్నమాట. సో అలాగే ఇక్కడ మనం చూస్తే ఈ డిఎక్స్ కూడా మొన్న మనకి ఇది అయిందని ఉంది కదా, బట్ కొంతవరకు వాళ్ళు ఎవరైతే మరి ఆ టైంలో హ్యాక్ అయింది కదా, హ్యాక్ అయిన సమయంలో ఎవరైతే అసెట్ అందులో ఉండేనో ఆ అసెట్ని ఏమవ్వలేదు, వాళ్ళకే మళ్ళీ ఉంచింది సార్. ఇట్స్ గ్రేట్ అది నేను అడిగితే. ఎందుకంటే అందరం కూడా కొద్దిగా మరి కొద్దిగా భయపడుతుంది పబ్లిక్. సో అందరికీ కూడా వాళ్ళ యొక్క అసెట్ని ఎటు ఇవ్వకుండా చూసింది, బట్ వాళ్ళ కంపెనీ అసెట్ మాత్రం పోయింది. అంటే దాన్ని కూడా మేము రికవర్ చేసుకుంటున్నాం అనేది వాళ్ళు చెప్పారు. బట్ బెటర్ నేను అడిగితే ఎక్స్ఆర్పి చాలా తగ్గింది చూడండి సార్. 2.841 ఈరోజే తగ్గింది చాలా వరకు ఎక్స్ఆర్పి అనేది. దీని హిస్టరీ చూసుకుంటే చూడండి సార్, ఈరోజు నేను అన్నట్టుగా నిజంగానే ఈరోజే తగ్గింది ఇది. సో చూడండి సార్, నిన్న ఆగస్టు 28 $3 ఉంది, అంటే 0.06 వదిలేసినా కూడా. బట్ ఇక్కడ మరి ఈ రోజు చూసుకుంటే 2.874 వరకు కూడా వెళ్ళింది. ప్రెసెంట్ 2.84 ఉంది, 840 ఉంది. బట్ ఇది మనకి బైనాన్స్ లో కూడా ఎంత చూపిస్తుంది చూద్దాం ఒకసారి. సేమ్ ఉంటుంది అనుకుంటున్నాను. ఎక్స్ఆర్పి ఉంది ఇక్కడ కూడా. ఎస్, 2.8369. కరెక్టే. ఇది స్పోర్ట్లో చూస్తున్నాం మనం దీన్ని. చూడండి సార్, ఇది 1 డే క్యాండిల్ చూసుకుంటే కూడా కరెక్టే. మనకి ఈరోజు కూడా చాలా తగ్గింది ఇది చూసుకుంటే. ఓకే, అలాగే మరి ఈరోజు బీటీసీ కూడా చాలా వరకు తగ్గినట్టుగా నేను చూశాను. ఓకే, డాజ్ బిఎన్బి ఏమైంది చూద్దాం ఒకసారి. బిఎన్బి తగ్గిందా ఈరోజు? పెద్దగా ఏం తగ్గల. సో హైయెస్ట్ 900 వరకు కూడా వెళ్ళింది. బట్ కొద్దిగా ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఒక $43 మైనస్లో ఉంది అంతే. ఓకే, పెద్దగా తగ్గలేదు. అంటే అక్కడ ఫ్యూచర్లో కూడా ఓపెన్ ఉంది ఆల్రెడీ. ఓకే, అందులో కూడా చూద్దాం ఒకసారి. ఎక్స్ఆర్పి ఇక్కడ ఏం చూపిస్తుంది ఫ్యూచర్లో కూడా మరి. ఎస్, 2.8376. వెరీ గుడ్. ఓకే, అంతే కదా? ఎస్ సార్, అంతే. లగ్భగ్ 2.840 అని అనుకోవచ్చు ప్రెసెంట్ సిచ్యువేషన్లో. సో ఇది 15 minutes క్యాండిల్. పబ్లిక్ అనేది ఈ విధంగా చూస్తుంది అనమాట. అంటే సో చూడండి సార్, ఇప్పుడు ఇదే ఇందాక మనం అనుకున్నట్టే బింజెక్స్ లో ఉందా మరి లేదా బిట్యూనెక్స్ లో ఉందా లేదా కూడా మనము చూసుకోవచ్చు అనమాట. ఈ బిట్యూనెక్స్ అక్కడ ఏం చూపిస్తుంది మరి ఇక్కడ కూడా మనం చూడవచ్చు.
ఓకే. సో ఫ్యూచర్ ఓకే. సో ఎస్ సార్, ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు సార్. బట్ నేను స్క్రీన్ షేర్లో ఉన్నాను కనుక ఎవరు నాకు అన్మ్యూట్ చేసుకున్నారో కనబడది. వీటిస్ కూడా ఈ రోజే చాలా వరకు తగ్గినట్టు కనబడుతుంది. అలాగే వన్ డేలో కాకుండా మనము ఓకే 24 hours 1 hours 15 minutesలో చూసుకుంటే కూడా చూడండి సార్, 15 minutesలో ఈ రకంగా క్యాండిల్ ఉంటుంది. ఇప్పుడు ఇది మళ్ళీ ఏమవుతుందంటే సార్, ఇవి ఇక్కడికి రీచ్ అవుతుంది ఖచ్చితంగా సార్. ఇది 11-10 వరకు కూడా వెళ్తుంది. ఓకే, మళ్ళీ వెళ్తుంది. బట్ అది ఎప్పుడు వెళ్తుంది అనేది తెలీదు. సో పబ్లిక్ ఏం చేస్తారంటే ఈ క్యాండిల్ చూసుకుంటుంది. సో ఏ విధంగా వెళ్తుంది ఏం కథ అనేది అలా తెలిసిన వాళ్ళు అయితే, బట్ అలా వెళ్తుంది అంటే మరి ఒకే క్యాండిల్ టక్కన పైకి వెళ్తుంది అంటే వెళ్ళదు. అలా కాదు, అది మళ్ళీ కిందికి మీదికి అవుతూ వెళ్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఏ విధంగా ఉందో ఇది చూస్తున్నారు కదా. సో క్లియర్ కట్గా చూసుకోవాలన్నమాట. ఓకే, సో ఇందాక మనం ఏమన్నామంటే ఇది XRP చూద్దాం అనుకున్నాం కదా ఇక్కడ. ఓకే, ఇక్కడ ఉంది కదా XRP వచ్చింది చూడండి. సో ఇందులో మనకి XRP ఫేమస్ సార్, ఎక్స్చేంజ్ లోనే ఉంటది ఖచ్చితంగా. ఇది చాలా ఎక్స్చేంజ్ లో ఉంది కనుకనే మరి ఈ విధంగా ఫ్లక్చుయేషన్ జరుగుతుంది అనమాట. ఎవ్రీడే ఇది రూపాయల్లో చూసుకుంటే 20 నుంచి 30 రూపాయలు అటు ఇటుగా ఫ్లక్చుయేషన్ జరుగుతుంది అనమాట. రూపీస్ లో చూసుకుంటే 20 సారీ సార్ డిస్టర్బ్స్, ఎందుకంటే కొద్దిగా మరి అప్పుడప్పుడు వస్తుంది, అలా అవుతుంది. డోంట్ వరీ. అవును సార్, నా వాయిస్ క్లియర్ ఉందా సార్? ఇప్పుడు వాయిస్ స్క్రీన్ షేర్ ఉందా సార్? క్లియర్ సార్, క్లియర్ వాయిస్ క్లియర్ అనిపిస్తుంది సార్. ఓకే. నిజంగానే మీరు అన్నట్టుగా ఏంటంటే XRP అనేది మరి మామూలు ఎక్స్చేంజ్లో లేదు. అందుకని చాలా ఎక్కువ ఎక్స్చేంజ్లలో ఉండడం వలన సో ఎప్పుడు కానీ అది దాని వాల్యూము ఎక్కువనే జరుగుతుంది ఈ మధ్యన. దాని యొక్క మరి ఆ ఫ్లక్చుయేషన్ అనేది కూడా ఎక్కువనే జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఎక్కువ ఎక్స్చేంజ్లలో ఉంటుందో, అంటే ఇదే అని కాదు ఏదైనా కూడా చెప్పేది, రేపు పొద్దున మన PVC మెటా అయినా కూడా ఎన్ని ఎక్కువ ఎక్స్చేంజ్లోకి వెళ్తే అన్ని ఎక్స్చేంజ్లలో అది ట్రేడింగ్ జరుగుతుంది అనమాట. దాన్ని అంటే 24 hours వాల్యూ దాని వల్లనే మనకి రావడం జరుగుతుంది అనమాట. అందుకే ప్రైస్ అనేది ఎక్కువగా ఫ్లక్చుయేషన్ జరుగుతుంది. ఫ్లక్చుయేషన్ ఏంటి సార్? ఇప్పుడు చూడండి, మనము ఇక్కడ ఇండియన్ రూపీస్లో పెట్టుకుంటే మీరు ఎవ్రీడే చూస్తే ఇక్కడ డాలర్లో ఎందుకు చూపిస్తున్నామంటే మనం రోజు డాలర్లోనే వర్క్ చేసుకుంటున్నా కనుక మనం డాలర్లో చూపిస్తున్నాం. బట్ డాలర్లో కాకుండా దీన్ని మనము ఇండియన్ రూపీస్లో కూడా పెట్టుకుంటే ఎవ్రీడే 20 to 30 రూపీస్, 20 రూపాయలు 30 రూపాయలు మరి హెచ్చు తగ్గులు జరుగుతుంది. మరి గ్రహించారా సార్? మరి ఇక్కడ ఎవరు మన ఆకాష్ సారా ఉన్నారా? ఓకే, ఇది ఎవరు గ్రహిస్తారు? చెప్పండి సార్. ఓకే, ఇక్కడ XRP అనేది ఏమవుతుందంటే సార్, ప్రతిరోజు రూపాయలు చూసుకుంటే 20 నుంచి 30 రూపాయల మధ్యన అటు ఇటుగా ఫ్లక్చుయేషన్ జరుగుతుంది అనమాట. అంటే అర్న్ చేసుకునే వ్యక్తి, సంపాదించుకునే వ్యక్తి ఈ విధంగా కూడా సంపాదించుకుంటాడు. అంటే ఒక్కొక్క రోజుకి 20 రూపాయలు అంటే 30 రూపాయలు 20 రూపాయలు ఫ్లక్చుయేషన్ జరుగుతుంటే మరి తెలిసిన వ్యక్తి ఖచ్చితంగా మరి ఆ ఫ్లక్చుయేషన్ యూటిలైజ్ చేసుకుంటాడు. ఇంకెక్కడ సంపాదించుకుంటాడు. అవును సార్, అట్లా అనమాట. కాకపోతే ఇక్కడ మనం చెప్పిన
ఈజీగా సంపాదించుకున్నంత ఇది కాదు. కాకపోతే దానికి మీకు అందరికి కూడా అంటే ఈవెన్ నేను అనుకోండి, నాకు కూడా అవగాహన అనేది అవసరం అనమాట. వితౌట్ అవగాహన చేయలేము సార్. మనం ఇక్కడ ఎన్ని చెప్పినా కూడా అవగాహన లేకుండా మాత్రం చేసుకోలేము. బట్ ఇక్కడ ఈ బిటినిక్స్ లో ఇప్పటివరకు చెక్ చేయలేదు. ఇది డాలర్ లో ఉంది కదా, మనం దీన్ని మనము INR లో మార్చుకోవచ్చా ఇక్కడ చూసుకోవడానికి అనేది నేను చూస్తున్నాను. బట్ మోర్ లో ఉందా అని చూస్తున్నాను. హార్డ్ వర్క్ చేస్తే నెలకు ₹1,00,000 వస్తుందంటే హార్డ్ వర్క్ చేస్తే అతనికి నెలకు ₹1,00,000 వస్తుంది అంటారు. ఇందులో కూడా మనం నెలకు ₹1,00,000 తీసుకోవచ్చు. మనం కూడా ఇందులో గ్రహించి అబ్జర్వేషన్ చేసి మనం కూడా హార్డ్ వర్క్ కాకుండా హార్డ్ వర్క్ లాగా స్మార్ట్ వర్క్ చేసుకొని అబ్జర్వేషన్ చేస్తే నెలకు ₹1,00,000 తీసుకోవచ్చు. రోజు కూడా తీసుకోవచ్చు, అట్లేం కాదు. బట్ 100% దాన్ని ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాలి. మంచి పని చేశారు. మంచి చెప్పేసారంటే మీరు నిజంగా చెప్పాలంటే మనము ఇప్పుడు జాబులు ఉన్న వాళ్ళని మనం జాబ్ విడిచిపెట్టమని చేయడం కాదు, కానీ బట్ ఎవరికైతే మరి కరెక్ట్ గా అనుకూలంగా లేనట్టయితే జాబు, సో అలాంటి వాళ్ళకి అంటే ఖచ్చితమైన ఒక ట్రైనింగ్ తీసుకొని ఖచ్చితంగా ఒక నేర్చుకొని దాని మీద అంటే వీటి మీద ఫోకస్ చేసుకుంటే తను ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు సార్. ఇట్స్ రియల్లీ ఈ మాట మీరు ఈరోజు ఒక మాట అన్నారు కనుక చెప్తున్నాను ఇక్కడ. నిజంగానే మీరు అన్నట్టుగా ₹1,00,000 అనేది ఈజీగా అర్న్ చేయగలుగుతాడు. బట్ కాకపోతే క్యాపిటల్ అమౌంట్ కొద్దిగంత ఉండాల్సిన అవసరం ఉంటుంది అనమాట. క్యాపిటల్ అమౌంట్ ఏంటి సార్? పెట్టుబడి పెట్టడానికి కొంచెం అమౌంట్ ఉండాలి. అమౌంట్ ఇక్కడ ముఖ్యం కాదు, అమౌంట్ ఉండాల్సిందే, కానీ దానికంటే ముఖ్యమైనది నాలెడ్జ్. నాలెడ్జ్ అని దేని అంటాం సార్? ఇప్పుడు మనం పీవీసీని పూర్తిగా ఎక్కువ మంది ఇప్పుడు పీవీసీ గురించి మాట్లాడగలుగుతున్నారు, తెలుసుకున్న దాన్ని నాలెడ్జ్ అంటారు. అంటే ఇప్పుడు మనం మీటింగ్లో ఉన్నాం కదా, సో మనం ఇక్కడ కంటిన్యూగా ఈ పీవీసీ మెటా మీటింగ్ అనేది నడుస్తుంది కనుక సో ఎక్కువ శాతం మనము నాలెడ్జ్ పీవీసీ గురించి మనకి ఎక్కువ శాతం తెలుసు. అంటే తెలుసు అంటే సిస్టమ్ ఏం చేస్తుందో తెలుసు కాదు సార్, ఏ విధంగా ఇది ఫ్లక్చుయేషన్ జరుగుతుంది, ఎప్పుడు హెచ్చు తగ్గుతున్నాయి అనేది మనము పదే ఒక విషయాన్ని మనం ఎప్పుడైతే దాన్ని అనుకుంటూ ఉంటామో, చూస్తూ ఉంటామో, మన్నన చేస్తూ ఉంటామో అది మనకు ఈజీగా అవుతుంది అనమాట. ఈజీ అవుతుంది, పోను ఏమవుతుంది, ఈజీ అవుతుంది అనమాట. సో అదే విధంగా ఇక్కడ అలా నాలెడ్జ్ ఉన్నట్టయితే, ఇక్కడ నాలెడ్జ్ మనం తీసుకున్నట్టయితే సో ఖచ్చితంగా మీరు ఎబో 1,00,000 అనేది ఎర్న్ అవుతుంది సార్. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయం, నిజంగా ఖచ్చితంగా వద్దా ఎవరన్నా నిజంగా మీరు అది ఏమంటారు దాన్ని సార్, గ్యారంటీయా అవే ఇవే మాట్లాడద్దు, అట్లా మాట్లాడదు సార్. ఈవెన్ జాబ్లో కూడా మీకు తెలుసో తెలీదో అక్కడ కూడా నో గ్యారంటీ. కొన్ని కంపెనీలు 100 కంపెనీలు చూసుకుంటే 20% మాత్రమే గ్యారంటీ ఉంటాయి, మిగతావన్నీ నో గ్యారంటీ. అలాగే ఇక్కడ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఏ వర్క్ చేసినా, ఏ జాబ్ చేసినా, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయీస్ అయినా సార్ వర్క్ స్పెషల్ లో ఉంటుంది సార్. నార్మల్ బయట జాబ్ చేసినా గానీ సూపరింటెండెంట్ అయినా ఆపరేటర్స్ ఎవరైనా నార్మల్ గా వర్క్ స్పెషల్ అంటే బ్యాక్గ్రౌండ్ వెనక ఎంత వర్క్ స్పెషల్ ఉంది, ఆ పైన వ్యక్తులు ఎంత పకడ్బందీగా ఉన్నారు, అవన్నీ చూస్తే కదా సార్, చూసి సెలెక్ట్ చేసి నీకు ఇంత సాలరీ ఇస్తావు అని చెప్పేసి. మనం దూరంకి వెళ్ళి చూస్తే ₹1,00,000 వస్తుంది నీకేంది మస్తు అనుకుంటా అంటారు, కానీ వాళ్ళకు అతనికి ఎంత బ్యాక్ సైడ్ ఎంత పేరు ఉంది, ఎంత ప్రెషర్ ఉంది అనేది గమనించాల. ఓకే సార్, ఖచ్చితంగా నిజంగా మీరు అన్నట్టు 100% కరెక్ట్ సార్. సో ఖచ్చితంగా కూడా మనము ఎప్పుడైనా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అలాంటివి ఉంటుంది. బట్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనము నాలెడ్జ్ అండ్ అర్న్ చేసుకోవడం తెలుసుకొని చేసుకుంటే దట్స్ ద డిఫరెన్స్ సార్. చూడండి సార్, ఇక్కడ ఈరోజు టీఏ కాయిన్ అని చూస్తున్నాం. టీఏ అంటే కాయిన్ పేరు టీఏ USDT. సో ఇది చూడండి సార్, ఎప్పుడు ఓపెన్ ఉంది సార్, 29వ తారీఖు నాడు ఓపెన్లో 0.5393లో ఓపెన్ అయ్యింది. హైయెస్ట్ 0.12
1 వరకు కూడా వెళ్ళడం జరిగింది. లో వచ్చేసి 5327, క్లోజ్ అయింది 0.1174. చూడండి ఎక్కడి నుంచి అది ఎక్కడికి వెళ్ళింది. టీఏ అనేది ఇది 1 డే క్యాండిల్, అందుకే ఇంత పెద్ద కనబడుతుంది. బట్ ఈ రోజు ఇది ఇంత పైకి వెళ్ళింది అనమాట. ఇక్కడ మనం దీన్ని మనము 15 నిమిషాలు 20 నిమిషాల్లో కూడా మనము పెట్టుకొని చూసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా ఇది ఈ విధంగా చూడండి. అలా ఇందాక చూస్తే ఒక క్యాండిల్ పైకి ఎగ్జామ్ వెళ్ళినట్టు కనబడుతుంది కదా, ఇప్పుడు చూడండి ఎలా వెళ్ళింది. అలా మధ్య మధ్యలో కూడా కొంచెం 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 పైకి వెళ్తూ మళ్ళీ డ్రాప్ అవ్వడం, పైకి వెళ్తూ డ్రాప్ అవ్వడం, పైకి వెళ్తూ డ్రాప్ అవ్వడం, ఇలా ఈ 15 నిమిషాలకు ఒకసారి ఈ విధంగా కూడా ఇలా డ్రాప్ అవుతూ ఇలా కూడా వెళ్ళింది. కానీ కిందికి మీదికి ఒకేసారి అంటే అన్ని నిమిషాల్లో అన్ని మినిట్లో అలా పైకి వెళ్ళడం కాకుండా ఇప్పుడు కూడా చూడండి అక్కడ జరుగుతుంది అనమాట. ట్రేడింగ్ అనేది జరుగుతుంది, కిందికి మీదకి అవుతుంది అలా. సో ఇక్కడ ఆ విధంగా మరి జరుగుతుంది అనమాట. చూడండి సార్ ఏ విధంగా ఈరోజు చూస్తే నిజంగా ఈరోజు చూడండి ఎక్కడ ఉన్నది, ఇక్కడ ఈ కింద చూడండి మీరు ఇక్కడ చూస్తే ఇది మెల్లి చాలా వెళ్ళిపోయింది ఇది. ఓకే, సో ఇక్కడ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే 15 నిమిషాలను లేకపోతే గంటను 2 గంటలలో ఏం నడుస్తుంది, 4 గంటల్లో 5 గంటల్లో ఏం జరుగుతుంది, 6 గంటల్లో ఏం జరుగుతుంది, ఇట్లా 8 అవర్స్లో ఏమైంది చూడండి. 8 అవర్స్లో చూసుకుంటే ఈ విధంగా. సో 8 అవర్స్లో కొద్దిగా పైకి వెళ్ళి మళ్ళీ కొద్దిగా డ్రాప్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది. అలా ఈ విధంగా అంటే ఇదంతా కూడా ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకి సార్, మనకు అవసరం లేదు. అంటే ఈజీగా అంటే వాళ్ళు వీటి మీద అంటే నేర్చుకొని ఉంటారు, ట్రేడింగ్ చేసుకొని ఉంటారు కనుక ఈ విధంగా వాళ్ళు చూసుకుంటారు అనమాట. అంటే ఏ విధంగా నేను ట్రేడ్ చేయాలి, నేను ఎక్కడ ఓపెన్ చేసుకోవాలి, ఎక్కడ నేను క్లోజ్ అవ్వాలి, ఎక్కడ నేను అంటే మనలో భాషలో మాట్లాడుకుంటే ఎక్కడ నేను ఎంట్రీ అవ్వాలి, నేను ఎక్కడ మరి క్లోజ్ చేయాలి. ఎంట్రీ ముఖ్యమే, క్లోజ్ ముఖ్యమే. ఓకేనా. కొంతమంది ఏం చేస్తారంటే తెలియని వాళ్ళు ఇలా ఇది చాలా పైకి వెళ్ళింది, ఇంకా పైకి వెళ్ళిందని చెప్పేసి ఇక్కడ కూడా ఎంటర్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ ఎగ్జామ్ పైన చూడండి సార్, ఈ పైన ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఎంటర్ అవుతారు. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అది పైకి వెళ్తే పర్వాలేదు, అనుకోకుండా అది మరి బ్యాక్ అయితే దీన్ని అంటారు అవగాహన అని లేదా ట్రేడింగ్ అని చెప్పేసి అంటారు, ట్రైనింగ్ అని చెప్పి అంటారు, ట్రైనింగ్. సో వితౌట్ ట్రైనింగ్ చేయకూడదు. సో నెక్స్ట్లో ఓఎక్స్టీ ఉంది, అది చేయకూడదు. బట్ ఇది నేను బిట్ యూనిక్స్లో చూస్తున్నా సార్. మరి కొన్నిసార్లు మనకి ఇప్పుడు ఏది ఇందాక మనం చూసాం కదా ఏంటది టీఏ. బట్ ఇది మనకి బైనాన్స్లో ఉందా లేదా మరి చూద్దాం ఒక్కసారి. నేను మరి ఈరోజు వెళ్ళలేదు అక్కడికి, చూద్దాం ఒకసారి బైనాన్స్. సో బైనాన్స్ ఈరోజు ఈవినింగ్ కూడా అలాగే ఉంది, ఇంకా కూడా కొద్దిగా అంతా అలా ఉంది. ఓకే, సో ఇక్కడ చూద్దాం ఫ్యూచర్ లో ఇది. సార్ ఇంతకుముందు స్టార్టింగ్ వచ్చింది ఒకటి యాంటీబయాటికల్ అని చెప్పేసి స్టార్టింగ్ ఇప్పుడు వచ్చింది ఇంతకుముందు ఓపెన్ చేయగానే ఫైనాన్స్. అది చేసుకోవాలి సార్, చేసుకోవాలి, అది చేసుకోవాలా అనేది ఎంచుకోవాలా జస్ట్ సేఫ్టీ కోసం. అది అవును, ఇంతకుముందు బైనాన్స్ కూడా వచ్చిందా మీకు? అవును సార్. అది యాంటీబయాటికల్ అని చెప్పేసి ఒకటి మెసేజ్ బాక్స్ ఉంటుంది ఆల్రెడీ, నోటిఫికేషన్ వచ్చింది. అది పాస్వర్డ్ మనం అది చేసుకోవచ్చు మన సేఫ్టీ గురించి. అది పాస్వర్డ్ ఎంచుకోవాలి, స్ట్రాంగ్ పాస్వర్డ్. ఓకే చేస్తాను సార్. సో చూడండి సార్, ఇందాక మనం అక్కడ టీఏ చూసాం, ఇక్కడ టీఏ లేదు. అంటే టాప్ గెయినర్ లో మనం దాన్ని చూడడం జరిగింది అనమాట, అక్కడ ఏది బిట్ యూనిక్స్ లో. సో ఇక్కడ వచ్చేసి చూడండి టాప్ గెయినర్ లో చూడండి PYTH అక్కడ కూడా ఉంది, ఇది PYTH ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ ఇది ఇంతకు ముందు మనం బిట్ యూనిక్స్ లో చూసాం కదా PYTH. చూడండి సార్ ఇక్కడ ఇది బిట్ యూనిక్స్, ఇక్కడ PYTH ఇది కూడా ఉంది సార్ ఇక్కడ. అంటే కానీ ఎక్కడ మనకి టీఏ కనబల్లా. అంటే విషయం ఏంటంటే చూడండి కొన్ని కాయిన్స్ వచ్చేసి కొన్ని ఎక్స్చేంజ్లలో ఫుల్గా హైయెస్ట్కి వెళ్తాయి అనమాట. ఇట్లా
సో ఎందుకు అంటే ఇవన్నీ ట్రేడింగ్ చేసే వ్యక్తులు వీటిని అబ్జర్వ్ చేస్తారు. ట్రేడింగ్ అంటే ఎవ్రీడే ట్రేడింగ్ చేసే వ్యక్తులు వీటిని అబ్జర్వేషన్లో ఉంటారనమాట. వాళ్ళకి ఇక్కడ వాళ్ళు ఒకే దాని మీద ఉండరన్నమాట. వాళ్ళు ఏంటంటే ఈ టైంలో మళ్ళీ వెంటనే వాళ్ళ యొక్క ఓపెనింగ్, వాళ్ళ యొక్క మైండ్ సెట్, వాళ్ళ మైండ్ మార్చుకోవడం ఆన్ ద స్పాట్లో జరుగుతాయి. వాళ్ళు ఏంటంటే కంపల్సరీగా వాళ్ళు మారుతూనే ఉంటారనమాట. దాంట్లో ఏమాత్రం ఉండదు. ఎందుకంటే మనం ఒక సిస్టమ్ చేస్తున్నాం కనుక, ఇది రిఫరల్ ప్రోగ్రామ్ కనుక సిస్టమ్ చేస్తాం కనుక మనము ఒక దాని మీద ఉండాల్సిందే. తెలియని వాళ్ళకి ఈ ట్రేడింగ్ ఇప్పుడు ఏంటంటే ఒకటి చెప్తాను సార్, మనం ఎప్పుడైనా కూడా పబ్లిక్ ఏం చేస్తారంటే అసలు మనం కూడా కొన్నిసార్లు రాంగ్ చేసామేమో అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు పర్వాలేదు. ఏమంటే మనము నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. అంటే మనము పట్టించుకోము ఎక్కువ. అక్కడ ఫీజు సంథింగ్ అనేసరికి మనము ఎక్కడైనా కూడా ఫీజు సంథింగ్ అనేసరికి మనం అక్కడికి వెళ్ళాము. బట్ ఇక్కడ ఇందులో కొంతమంది అంటే ఈ రిఫరల్ ప్రోగ్రాంలలో మన సిస్టమ్ చాలా సిస్టాలు కూడా అలా MLM సిస్టమ్ రిఫరల్ ప్రోగ్రాంలలో లాక్కు అంటే ఎక్కువ మంది లక్షల్లో కూడా పెట్టుకొని అందులో కూడా సంపాదించారు. బట్ నన్ను అడిగితే అక్కడ మనకి నాలెడ్జ్ ఏమొస్తుంది అంటే ప్లాన్ మనం ఏ విధంగా మరి ఎక్స్ప్లెనేషన్ చేయాలి, ఒక వ్యక్తికి ఏ విధంగా చేయాలనేది మనం నేర్చుకున్నాం, మంచిదే. కాకపోతే దేని మీద డిపెండ్ అవుతాం? మనం సిస్టమ్ మీద డిపెండ్ అయ్యి ఎదుటి వ్యక్తికి చెప్తాం. బట్ ఇక్కడ అదే డబ్బు మనం ఇక్కడ పే చేసి అంటే మనం నేర్చుకుంటే ట్రేడింగ్, సో ఇక్కడ ఏమవుతాయంటే అక్కడ ఈ సమయం అంతా అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక్కొక్క సిస్టంలో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మనము కంటిన్యూస్ చేస్తున్నాం. అదే విధంగా అంటే ఇందులో నుంచి మనం ఏం నేర్చుకున్నాం? కొంతమంది సంపాదించారు, కొంతమంది సంపాదించలేదు. బట్ నేర్చుకున్నాం కదా, ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎక్స్పీరియన్స్ అంటే ఈ టైంని మనం అక్కడ పెడితే అంటే అందులో మనం ఈ 2-3 లక్షలు 4 లక్షలు పే చేయాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని రోజులు అక్కడ మనము ఆ ట్రైనింగ్కి ఉపయోగిస్తే ఏమవుతుందంటే ఓన్ నాలెడ్జ్ వస్తుంది సార్. జనరల్గా మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండొచ్చు అనమాట. అంటే నాకు అనిపించింది అనమాట. అట్లా అందరూ చేయాలని కాదు దాని అర్థం. సో ఆ విధంగా నాకు ఎందుకో మరి అలా అనిపించింది అనమాట. సో ఈవెన్ నేను కూడా ఆ విధంగా మనము ఉన్నాం. సో ఏంటంటే మనకేమనిపిస్తుంది అంటే ఒక్కోసారి అంత ఈజీ అనిపించదు. కొన్నిసార్లు మనకి ఏమవుతుంది అంటే మనందరికి కూడా అనిపించి ఉంటుంది, అయ్యో జరిగిన తర్వాత ఏదైనా జరిగిపోయిన తర్వాత అరే మనం అలా కాదు చేయాల్సింది, ఇలా చేయాల్సింది. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు కూడా అనుకోకుండా దారులు వేరైతే లేదా ఏదైనా అయినా కూడా అరే మనం అలా వెళ్ళాల్సింది ఇలా వెళ్ళాలి, అది అయిపోయింది ఆల్రెడీ. అది అయిపోయింది అంటే మన అకౌంట్స్ వెళ్ళి దాటేసాం లేదా వర్క్ అయితేనేమో ఆ వర్క్ మనం చేసేసాం ఆల్రెడీ. చేసేసిన తర్వాత లేకపోతే ఎట్లా వెళ్ళినప్పుడు దారి దాటేసిన తర్వాత మనం ఇలా వచ్చేది అలా వచ్చేది అనిపిస్తుంది. బట్ అట్లీస్ట్ ఏమైతే అంటే అందులో నుంచి మనం తెలుసుకోవాల్సిన ఎక్స్పీరియన్స్ ఏం చేసామంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా జరగకుండా మనకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అనమాట. అంటే నేర్చుకుంటాం అనమాట. అంతే కదా సార్? సో చూడండి సార్, ఈ విధంగా ఇది ఈరోజు హైయెస్ట్ చూపించింది. మరి 15 నిమిషాల్లో ఎలా ఉన్న చూడండి క్యాండిల్ చూడండి సార్ ఇక్కడ. అలాగే మరి 30 minutesలో ఎలా ఉంది చూడండి. సో అంటే పైకి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఇది కిందికి వస్తుంది. ఓకే కదా, అంతే కదా సార్? సో 1 hour ఓకే చూడండి ఎలా ఇక్కడ ఓపెనింగ్ అయ్యింది. 29 తారీఖే 12 గంటలకి 2087లో ఓపెన్ అయ్యి హైయెస్ట్ 2247 వరకు వెళ్ళి మళ్ళీ లో అక్కడ నుంచి వెళ్ళి దిగుతూ 2201 క్లోజ్ అయింది సార్. 2087లో ఓపెన్ అయ్యింది, 2247 అంటే హైయెస్ట్ వెళ్ళింది. 2047 లోకి మళ్ళీ వచ్చి అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ
2201కి వచ్చేసి. సో ఇలా పబ్లిక్ ఏం చేస్తారంటే ఈ విధమైన క్యాండిల్స్ అంటే వాళ్ళు చూసుకుంటూ వాళ్ళ యొక్క 12 అవర్స్లో కూడా చూసుకుంటే, సో 12 అవర్స్లో ఏం జరిగింది చూడండి ఒకసారి. వెళ్ళింది ఎక్కడ వెళ్ళింది సార్? ఇక్కడ. సో దీన్ని వన్డేలో పెడితే మనకి ఈజీగా మీకు అర్థమవుతుంది. చూడండి సార్, ఇక్కడ ఓపెన్ అయ్యింది, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఓపెన్ అయ్యింది. 1 డే క్యాండిల్ చూసుకుంటే 28వ తారీఖు 8వ నెల కరెక్ట్ ఆ టైంలో ఓపెన్ అయ్యింది. 0.1155 0.1155 హైయెస్ట్ ఎంత వెళ్ళింది చూడండి సార్, డబుల్ అయింది సార్, డబుల్ కంటే ఎక్కువ అయింది. అంటే ఇక్కడ అంటే ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు ఇది చూస్తారు అనమాట అక్కడ. సో మళ్ళీ వాళ్ళు 28వ తారీఖు గ్రహిస్తారా అంటే గ్రహిస్తారు సార్, వాళ్ళు చూస్తారు. వాళ్ళు ఎనీ టైం చూసుకుంటూ చేసేవాళ్ళు అట్లీస్ట్ పూర్తిగా ఆ 236 వరకు వెళ్తుందని గ్రహించకున్నా కూడా, సో అట్లీస్ట్ వాళ్ళు ఇది ఈ రోజున హైయెస్ట్ వెళ్తుంది అనేదాన్ని గ్రహిస్తారు సార్ వీళ్ళు. ఎందుకు ఎలా గ్రహిస్తారు ఎవరైనా వీళ్ళు చెప్తారంటే ఎవరు చెప్పారు సార్, వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు అనమాట. అంటే దానికి కొద్ది థియరీ ఉంటుంది, దానికే ట్రేడింగ్ అంటారు. దాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ట్రేడింగ్ చేసే వాళ్ళకి దాన్ని బట్టి అర్థమవుతుంది. అర్థమయ్యి వాళ్ళు చూసుకుంటూ మళ్ళీ వాళ్ళు మరి ఒకసారి పెట్టి మరి కళ్ళు మూసుకుని వదిలేస్తారంటే వదిలేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే కంటిన్యూ దాని అబ్జర్వేషన్లో చూస్తారు, మళ్ళీ అబ్జర్వేషన్ చేస్తారు సార్, అబ్జర్వేషన్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఎవరైనా అలాగే నిలబడిపోతే, సో ఏమైంది ఇక్కడ హైయెస్ట్ 2361 వెళ్ళి అది డౌన్ అవుతుంది. ఒకవేళ 2361 వెళ్ళిన తర్వాత పెట్టిన వ్యక్తి చూడకపోతే ఏమవుతుంది సార్, అది అక్కడ వెళ్ళి నీకు చూపిస్తుంది, బట్ నువ్వు క్లోజ్ చేయకపోతే ఏమవుతుంది? అవునా, క్లోజ్ చేయకపోతే ఏమవుతుంది అంటే నీకు వచ్చిన అమౌంట్ ఇది ఎప్పుడైతే తగ్గుతూ పోతుందో ఆ క్యాండిల్, అలాగే నీకు వచ్చిన అమౌంట్ కూడా మైనస్ అవుతూ పోతుంది. అందుకే ఏమంటాం దాన్ని, ఎప్పుడైతే మనం ఓపెన్ అయ్యామో అంటే ఎంట్రీ అయ్యామో అవుట్ కూడా ఆన్ టైంలో అవ్వకపోతే వచ్చిన అమౌంట్ కూడా నిలబడదు, వెళ్ళిపోతుంది సార్, వెళ్ళిపోతుంది. లేదంటే ఏమంటాం, స్టాప్ లాస్ మీద ఆట ఆడతారు అనమాట వాళ్ళు. ఏమంటుందని టేక్ ఏ ప్రాఫిట్ అంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇస్తారనమాట కొన్నిటికి. సో ఇక్కడ ఏంటంటే ఎంట్రీ అయ్యావు, నీకు టైం లేదు చూసుకునేంత. సో ఏం చేయాలి అప్పుడు, ఏం చేస్తారంటే వాళ్ళు ట్రేడింగ్ చేసే వాళ్ళ గురించి అది అంతా మనం మాట్లాడేది, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వదు. ఇక్కడ ట్రేడింగ్ చేసే వాళ్ళు నేర్చుకుంటారు అనమాట, కొన్ని ఉంటాయి అన్నమాట ట్రిక్స్. ఆ ట్రిక్స్ అనొచ్చు దాన్ని, లేదా ఇంకేమైనా అనొచ్చు. వాళ్ళు ఏం చేస్తారు అంటే నేను ఇప్పుడు ఎంట్రీ అయ్యాను, ఓకే ఎగ్జాంపుల్ ఇందాక మీకు చూపించినట్టుగా ఇక్కడ 2 రకాలుగా ఎంపాయిస్తారు పబ్లిక్. ఏంటంటే ఇక్కడ సార్ చూడండి, ఇక్కడ పైన టైమింగ్ 4 గంటలకి 29వ తారీఖు 0.24లో ఎంట్రీ అయ్యాడు. ఇక్కడ తను షార్ట్ తీసుకున్నాడు అనుకోండి. షార్ట్ అంటారు అంటే, షార్ట్ అంటే ఇది తగ్గుతుంది అని, ఇందాక నేను పైకి వెళ్ళని చెప్పాను. ఒకవేళ తగ్గుతుంది అని 2408లో ఎంట్రీ అయ్యాడు, ఇప్పుడు ఏమైంది, ఓపెన్ 2484 వరకు కూడా వెళ్ళింది, మళ్ళీ లో వచ్చింది 2297, క్లోజ్ ఎక్కడైంది మళ్ళీ 2326. ఇక ఏంటంటే 2408లో ఎంట్రీ అయ్యి 2408 అంటే హైయెస్ట్, అక్కడ ఎంట్రీ అయ్యి ఇతనికి అనిపించింది అనుకోండి 2297లోనో లేకపోతే 2326లో క్లోజ్ అవుతుందని, అలా అతనికి చూపిస్తుంది. అతను పెట్టిన అమౌంట్ని బట్టి ఇది 2326 వరకు వెళ్తుంది కావచ్చు అని అతనికి అనిపిస్తే, సో అక్కడ తను ఆ టైమింగ్ సెట్ చేసి వదిలేస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ తను నిజంగానే 2326 వరకు డౌన్ అవుతుందని చెప్పి అతనికి తెలిసినప్పుడు అలా కరెక్ట్గా తను సెట్ చేసి పెడితే తను పెట్టిన అమౌంట్ని బట్టి ఎంత వస్తుందో అనేది అక్కడనే చూపిస్తుంది. తను పెట్టేటప్పుడు అక్కడనే చూపిస్తుంది ఎంత తనకి మనీ ఎర్న్ అవుతుంది. నువ్వు $100 పెట్టావు అనుకోండి ఎగ్జాంపుల్, అక్కడ 150 వస్తాయా, 120 వస్తుందా, 200 వస్తుందా, లేదా 300 వస్తుందా
అనేది కూడా చూపిస్తుంది ఇక్కడ. సో అలా నువ్వు చూడకున్నా కూడా సార్ మొబైల్ సార్ ట్రేడింగ్ నుంచి 50% మీరే అయిపోయారు ఆల్రెడీ. 50% గురువారి దగ్గరికి వెళ్తే చెప్తారు ఇక. లేదు, జస్ట్ జనరల్ గా ఇక్కడ పాయింట్ వచ్చింది కనుక నేను చెప్తున్నాను. సో ఈ విధంగా పబ్లిక్ ఏం చేస్తుంది అంటే వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని ఈ విధంగా మనీ అనేది ఎర్న్ చేస్తారు. అంటే సార్ పబ్లిక్ కొద్దిగా అంత అవగాహన రావాలి కదా సార్. జనరల్ బేసిక్ ఏంటంటే అరే మనం ఇక్కడ మంచిగా ఇంతమంది సిస్టమ్ ఉంది మనకి, సో మనకు రిఫరల్ ప్రోగ్రామ్ ఉంది, మనకి రివార్డ్స్ ఉన్నాయి ఇస్తున్నది మన సిస్టము. అంటే ఎగ్జాంపుల్ పీవీసీ మెటీరియల్ తీసుకుంటే రివార్డ్ ఇస్తుంది 100కి 200% ఇట్లా ఈ విధంగా. బట్ ఇక్కడ ట్రేడింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు మరి? ట్రేడింగ్ అంటారు కొంతమంది, ఎందుకంటే ఇక్కడ మనం కూడా చాలా మందికి ఫ్రీగా ఇచ్చాము, తర్వాత మళ్ళీ ఫ్రీగా చేసాం కదా, డౌట్ వస్తుంది కదా సార్ పబ్లిక్కి. సో కొద్దిగా నాలెడ్జ్ ఇస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనమాట ఏంటి అనేది, అందుకని చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ నేర్చుకున్న తర్వాత పబ్లిక్ ఏం చేస్తాయంటే సార్ ఇక్కడ వాళ్ళు టాప్ లాస్ అంటే టేక్ ఏ ప్రాఫిట్ ఈ విధంగా వాళ్ళు సెట్ చేసి పెట్టుకుంటారు. అంటే ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది, ఇంకో 3-4 రకాలు కూడా ఉన్నాయి సంపాదించుకోవడానికి సార్. అట్లా అంటే జస్ట్ ఇది మీకు షార్ట్ కట్లో చెప్తున్నాను. ఇక్కడ విని మీరు ట్రేడింగ్ చేస్తాను నేను మొత్తం నేర్చుకున్నాను అంటే మీరు లాస్ అవుతారు. బట్ నేను జనరల్ బేసిక్ జస్ట్ కొద్దిగా ఇస్తున్నాను. ఇంకొక విషయం గుర్తొచ్చింది సార్, నాకు మర్చిపోయాను. నేను ఏమనుకుంటున్నాను అంటే ప్రొఫెషనల్ ట్రేడింగ్ తీసుకొచ్చి ఒక 10 రోజులు ఫ్రీగా మీకు అందరికీ మరి క్యాండిల్ గురించి కానీ ఇవన్నీ ఫ్రీగా మీకు ఇద్దాం అనుకుంటున్నాను ఇక్కడ. సో మీకు మనం మరి నేర్చుకుందాం సార్ ఫ్రీగా అంటే ఇదే సెషన్లో ఒక 10 రోజులు ½ అన్ అవర్ మరి ఆ సార్తో మాట్లాడి నేను ఇక్కడికి తీసుకురావాలా అనుకుంటున్నాను, అంటే మీకు ఇప్పించాలనుకుంటున్నాను 10 days. మళ్ళీ ఆఫ్టర్ దట్ ½ అన్ అవర్ కూడా మళ్ళీ పీవీసీ మెటీరియల్ అంటే మళ్ళీ నార్మల్గా అవుతుంది అనమాట. అంటే ఒక 10 రోజులు మీకు ఇది ట్రేడింగ్ అంటే ఏంటిది, క్యాండిల్ అంటే ఏంటిది, బేసిక్ నాలెడ్జ్ మీకు నేను ఇక్కడ నేనుగా చెప్పడం. ఆ ప్రొఫెషనల్ ట్రేడింగ్ ఆ సార్ని ఇక్కడ మీకు ఆ సారు ద్వారా చెప్పించడానికి అంటే మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని నాకు అనిపించింది ఎక్స్ రియాలిటీగా. సో మీరు అందరు ఎంతమంది ఓకే అయితే కనుక, ఒకవేళ మీరు ఎస్ సార్ అన్నట్టయితే కనుక ఇప్పుడే కాదు, ఇప్పుడే చెప్పాల్సిన పని లేదు నాకు. సో మీకు వెంటనే మీ నిర్ణయం కాకుండా నేను ఇంకొక 2-3 రోజులు కూడా ఇలాగ చెప్తాను ఏమని, సార్ ఇట్లా అనుకుంటున్నాను అని. సో ఇప్పుడు రాని వాళ్ళు ఈ సమయంలో లేని వాళ్ళు రేపు వస్తారు, రేపు లేని వాళ్ళు ఎల్లుండి వస్తారు. ఈ విధంగా 3 రోజులు నేను చెప్తాను మీకు. సార్ పర్వాలేదు సమ్మతమే, ఒక ½ అన్ అవర్ కదా, ఒక 10 రోజులు కదా ప్రొఫెషనల్ ట్రేడింగ్ తీసుకొస్తాను అని నేను అంటున్నాను. మీకు సమ్మతం అయితే ఓకే అనుకుంటే కనుక ఒక్క 10 రోజులు ఆ ప్రొఫెషనల్ ట్రేడింగ్ని మీకు తీసుకొచ్చి ఆ సార్తో నేను ఇంకా మాట్లాడలేదు, ఆ సార్తోనే మాట్లాడి మీకు చెప్పించాలి అని అనుకుంటున్నాను. మళ్ళీ 10 రోజుల తర్వాత యథావిధిగా ½ అన్ అవర్ కూడా మన పీవీసీ మెటీరియల్ అంటే ఎప్పటికీ నడుస్తారు అనమాట. మళ్ళీ ఆ సార్ మీటింగ్ వస్తారో రారు తర్వాత విషయం. బట్ ఏంటంటే మళ్ళీ మనకి ఎప్పటికీ నడుస్తుంది. బట్ ఇక్కడ ఈ 10 రోజులు ఒకవేళ మీకు సమ్మతం అనుకుంటే కనుక సార్ నేను ఇన్వైట్ చేస్తాను. అర్థమైందా సార్? నాది నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో అది అలా మీరు వినండి, వదిలేసేయండి దాన్ని. మీ నిర్ణయం నాకు ఇప్పుడే చెప్పొద్దు, నో ప్రాబ్లం. నేను ఇంకా 2 రోజులు తీసుకుంటాను. ఈ 2 రోజులు ఆ సార్తో మాట్లాడతాను. మళ్ళీ ఎగ్జాంపుల్ ఆ సార్ మరి రెడీ కాదా అనేది సో అనుకుంటున్నాను. నాకు వచ్చిందనమాట ఇక్కడ మీరు అనేసరికి ఒక ఆలోచన వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. మీరు ఓకే అనుకుంటే మీరు అందరూ ఓకే అంటే ఓకే, లేదంటే యథావిధిగానే నడుస్తుంది సార్. ఓకేనా? ఇది మరి ఇంకా 2-3 రోజులు కూడా మీకు నేను చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క క్యాండిల్ ఏంటిది బేసిక్ నాలెడ్జ్ ఇస్తారు. అది కూడా ఇప్పుడు నేను చెప్పేంత మీకు ట్రేడింగ్ జరగదు సార్. ఇక నేను చెప్పేంత ఇప్పుడు ఆకాశ్ సార్కి అర్థమవుతుంది, ఎందుకంటే ఆకాశ్ సార్ ఆల్రెడీ ట్రేడ్ చేస్తుంది కనుక. నేను చెప్పేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ విషయాలే చెప్తున్నాను ఇక్కడ. కానీ అది ఇంపార్టెంట్ అని ఎవరికి అర్థమవుతుంది అంటే ఇందాక ఆకాశ్ సార్ సార్ మీరేనా సార్, మీరే చాలా చెప్తున్నారని చెప్పింది. ఓకే సార్ బిజీ ఉంటారు. గురువు దగ్గర ఓకే చంద్రశేఖర్ సార్ వేరే సారా? వేరే అతను ఎన్ఎస్ అని వచ్చారు ఆయన గుడ్. ఇది ఎవరికి గురించి మాట్లాడండి అన్నాడు. అలాగా పీవీసీ మెటీరియల్ గురించి మాట్లాడాను. సరే మాట్లాడతాను సార్, మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. ఓకే, సో మనం ఇక మరి ఒకసారి వచ్చారు పీవీసీ మెటీరియల్ గురించి మాట్లాడదాం. వెరీ గుడ్ సార్. సో మన సెషన్లో మీరు కొత్తగా వస్తున్నారు నాకు తెలియదు సార్, ఎందుకంటే
మనం యాక్చువల్లీ పీవీసీ మెటల్ గురించి మనం మాట్లాడుకుంటాం ఇక్కడ. బట్ రిలేటివిటీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే కొద్దిగా రిలేటివిటీ అయితే క్రిప్టోలో ఉన్నాం కనుక, సో మనకి క్రిప్టో సారీ మన పీవీసీ మెటా ఇప్పుడు ఎక్కువ అప్డేట్ లేదు కనుక, సో ఏం చేస్తామంటే అడిగిన వాళ్ళకి మన ట్రస్ట్ వాలిటీ గురించి కానీ, లేదా ఫార్మింగ్ గురించి కానీ, టోకెన్ స్టేకింగ్ గురించి కానీ, లేకపోతే సిస్టంలో ఏమైనా అప్డేట్ ఉందా దాని గురించి కానీ మనం మాట్లాడుతూ దాంతో పాటుగా ఇవి మనం నేర్చుకుంటాం. సో ఇక్కడ ఏమవుతాయంటే ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించినట్టుగా వేరే వేరే మనం చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా మేము మన ప్రమోషన్ కాదు, తర్వాత వచ్చేసి ఎవరిని ఇది చేయమని చెప్పడం కాదు, ఇది జస్ట్ టేక్ అవే జనరల్ నాలెడ్జ్ అన్నమాట. జనరల్ నాలెడ్జ్ రేపు పొద్దున ఎందుకు మరి మనకి నాలెడ్జ్ అని మీకు అనిపించవచ్చు. బట్ ఇప్పుడు పీవీసీ మెటా మన దగ్గర దగ్గర ఒక్కొక్కరి దగ్గర 1,00,000 2 లక్షలు చిన్నగా మాట్లాడుకుంటే, చిన్న మాట్లాడుకుంటే 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల వరకు కూడా పీవీసీ మెటా మన దగ్గర నిలబడి ఉంది. చంద్రకి సార్ ఉందా లేదా సార్? మన టీంలో వాళ్ళ దగ్గర కూడా 5 లక్షల 4 లక్షల వరకు కూడా పీవీసీ మెటా ఉంది, అవునా? ఉంది సార్, ఉంది. బయట కూడా ఉంది, లోపల ఇంకా ఎక్కువ ఉంది. లోపల సంగతి నేను మాట్లాడలే, బయట కూడా ఉంది. బట్ దీన్ని మనము రేపు పొద్దున ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రోజున ₹1 ₹2 ₹1 ఉందనుకోండి, ₹1 రౌండ్ ఫిగర్ మాట్లాడుకుంటే ₹1 అనుకోండి, రేపు పొద్దున ₹2 అవుతుంది, రేపు పొద్దున ₹3 అవుతుంది. దాన్ని నువ్వు ఎక్కడ సేల్ చేస్తావు, ఏ విధంగా సేల్ చేస్తావు, ఏ విధంగా మళ్ళీ సేల్ చేసి మళ్ళీ ఏ విధంగా నువ్వు బై చేస్తావు, ఇదంతా కూడా క్రిప్టో రిలేటెడ్ అనమాట. సో అందుకు గాను మనం ఏం చేస్తామంటే ఇక్కడ పీవీసీ మెటాతో పాటు మిగతా నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నాం. ఇక్కడ ఎవరిని కూడా చేయమని చెప్పినట్టు కాదు, ఓన్లీ పీవీసీ మెటా చేయమని చెప్తాం ఇక్కడ. బట్ దాన్ని కూడా మేము ఇప్పుడు ఏమంటాం ఖచ్చితమైన మేము ఉన్నామని చెప్పట్లేదు, ఎందుకంటే మీరు ఈరోజు వచ్చి ఉండొచ్చు, బట్ ఇక్కడ మేము దగ్గర గత 6 సంవత్సరాల నుంచి కూడా మీటింగ్ రన్ అవుతుంది. ఎవరిని కూడా ఫోర్సబుల్ ఉండదు. ఇక్కడ ఫోర్సబుల్ అంటే చేయాల్సిందే అని కాదు, చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. సో అందుకు గాను మేము పీవీసీతో పాటు ఈ యొక్క క్రిప్టోకి సంబంధించిన నాలెడ్జ్ని గెయిన్ చేయడం జరుగుతుంది సార్. ఓకే, రేపు మనం ఇక్కడ అమ్ముకోవాలి. ₹1 ఉంది సార్, మీరు ఈ రోజున 5 లక్షలు పెట్టుకున్నారు, ₹2 అయింది, ఏం చేయాలి సార్? సో మీకు దాన్ని 1 minute సార్. సో మనము అదే ఇక్కడ ఈ రోజున మీరు ఈ రోజు సంగతి మాట్లాడుతున్నాను, బట్ చాలా మంది ఇప్పటికీ కొనేసి ఉన్నారు కదా ఎక్కువతో, మనం రూపాయలతో మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సీజన్ రూపాయల్లో ఉంది కనుక రూపాయల గురించి మాట్లాడుకుంటున్నాం. బట్ ఇంతకుముందు చాలా ఎక్కువతో కూడా కొన్న వాళ్ళు ఉన్నారు, దాన్ని కూడా ఏ విధంగా మార్చుకోవాలని కూడా మేము అప్పుడు కూడా చెప్పాము, దెన్ ఇప్పుడు కూడా చెప్తున్నాం అనమాట. అప్పుడు కూడా చెప్పాము, ఇప్పుడు కూడా అదే విధంగా మేము చెబుతున్నాం అనమాట. సో అందరం కూడా సో ఇక్కడ పీవీసీ మెటా ఒక హై రేంజ్కు మళ్ళీ వెళ్ళేసరికి వెళ్తుంది, మెల్లమెల్లైనా వెళ్తుంది. బట్ వెళ్ళేసరికి ఇక్కడ పూర్తిగా క్రిప్టోకి సంబంధించిన నాలెడ్జ్ మనకు ఉండాలి. ఆ క్రిప్టో నాలెడ్జ్తో పాటు మరి ఎక్కడ అమ్మాలి దాన్ని? సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ రాజీవ్ సార్ మీటింగ్ చేస్తున్నారు ఇక్కడ, లేదంటే ఒక 100 మంది వస్తున్నారు, ఈ 100 మందిని 100 మంది దగ్గరనే అమ్మాలంటే కుదురుతుందా సార్? ఈ 100 మందికి ఇవ్వాలంటే కుదురుతుందా? కొంతమంది కొనుక్కోవచ్చు, కొంతమంది కొనుక్కోలేకపోవచ్చు. బట్ మనకి ఇమీడియట్లీ మనీ అవసరం. ఎస్, ఇమీడియట్లీ మనకు మనీ అవసరము. సో ఏం చేయాలి? ఇమీడియట్లీ మనకు మనీ అవసరము. సో ఆన్ టైంలో ఆకాశ్ సార్ ఫోన్లు అవ్వట్లేదు, చంద్రశేఖర్ సార్ ఫోన్లు అవ్వట్లేదు, ఏకే ప్రసాద్ సార్ ఫోన్లు అవ్వట్లేదు, ఎత్తట్లేదు, వెంకటేష్ సార్ ఎత్తట్లేదు, జమాలరెడ్డి సార్ ఎత్తట్లేదు, మరిశెట్టి సార్ ఎత్తట్లేదు, రాజమౌళి వెంకటేశ్వర ఎత్తట్లేదు. మరి వీళ్ళందరూ రోజు మీటింగ్ వస్తున్నారు. బట్ నా దగ్గర 1 లక్ష ఈరోజు ₹2 అయింది, నా దగ్గర 1 లక్ష పీవీసీ మెటా ఉంది, ఒక 50,000 అమ్మేయాలనుకుంటున్నాను తొందరగా. సో నేను ఇంతమంది కాల్ చేశాను, ఎత్తట్లేదు. సో మరి నేనేం చేయాలా? తీరా చూస్తే మళ్ళీ కొద్దిసేపు చూస్తే అది తగ్గుతూ వస్తుంది. సో ఇప్పుడే ఇమీడియట్ అమ్మేయాలి. నేను ఎక్కడ అమ్మేయాలి మరి సార్? ఎక్కడ అమ్మేయాలంటే అప్పటి వరకు నీకు నాలెడ్జ్ ఉండాలి, దాన్ని ఎక్కడ అమ్మాలి, ఏ విధంగా సేల్ చేయాలి అనే నాలెడ్జ్ మనకి ఉండాలి. ఉంటేనే కదా సార్ మనం ఇమీడియట్లీ దాన్ని తీసేయగలుగుతాం, మళ్ళీ కొనాలనుకున్నప్పుడు ఇమీడియట్లీ కొనగలుగుతాం. ఓకే, సో కొన్నిసార్లు మీ అప్లైన్ అయినా కూడా, మీ సొంత అప్లైన్ అయినా కూడా తను అప్పటికే కొన్ని లక్షలవి కొని ఉంటాడు. అరే నా దగ్గర సార్ ఇప్పుడు లిక్విడ్ అమౌంట్
లేదు, లేదా నా దగ్గర ఫోన్పే కూడా ఫుల్ అయిపోయింది, ఇప్పటిదాకా నేను పీవీసీ తీసుకున్నాను, బ్యాంకులో ఉన్నది కూడా తీసేసాను సార్ అని అంటాడు. అన్నప్పుడు మీరు ఏం చేయాలా? సో తను మంచివాడు కాదు అనుకోవాలనా, లేకపోతే మనం ఏం చేయాలా? సో మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళి యూజిటీ చేసేసేయాలి. ఆ యూజిటీ చేసి దాన్ని మళ్ళీ వెంటనే మనం మన ఇండియన్ మనీ చేసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం బైనాన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మనకి ఇండియన్ ఎక్స్చేంజ్ చాలా ఉన్నాయి. సో ఇమీడియట్లీ మనం పీవీసీ మెటాను యూజిటీ చేసేసి వెంటనే ఆ యూజిటీని మనము ఇండియన్ రూపీ ఇక మార్చి వెంటనే మన బ్యాంక్కి పైసలు వచ్చే విధంగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరు సార్ పేరు ఏమన్నారు మీరు? చంద్రశేఖర్ సార్, ఆ సారు పేరు చిన్నగా ఏదో అన్నారు కదా. పూర్తి పేరు లేదు సార్, ఎన్ఎస్ అని వచ్చింది అంతే. ఓకే పర్వాలేదు, ఎన్ఎస్ అని వచ్చిందా? ఓకే. సో ఇది సార్, అందుకని చెప్పేసి మనం ఇక్కడ ఈ విధంగా మనం నేర్చుకుంటున్నాం అనమాట. అంతే తప్ప మరి ఇది మన పీవీసీ మీడియం మీటింగే సార్, మీరు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో బట్ కాకపోతే దాంతో పాటు మనం నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తున్నాం అంతే సార్. ఓకేనా? ఇది మన పీవీసీ మీడియా గ్రూపే, పీవీసీ మీడియా గురించే ఎక్కువగా మనకు ఇక్కడ ఇది అవుతుంది. బట్ ఇక్కడ అప్డేట్ లేని కారణంగా మనము ఇలాంటివి నేర్చుకుంటాం. ఓకేనా? ఇక్కడ మేము నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎవరు ఎదుటి వాళ్ళు చెప్పకపోయినా సార్, ఇక్కడ చాలా మందిని మేము లీడర్స్ అంటే సార్ వాళ్ళ యొక్క ఇంటికి లీడర్స్ లాగా మనీ ఎర్న్ చేసిన విధంగా తయారు చేసాం. చాలా మందిని తయారు చేస్తున్నాము, అంటే కంటిన్యూ అవుతుంది. సో ఇంకా అవుతారు కూడా. 100% సార్. అలాగని చెప్పేసి ఎవరెవరు సార్ నేర్చుకున్నారు మీ ద్వారా, ఎవరు బాగా ఎక్కువ మనీ సంపాదించుకున్నారు, వాళ్ళ పేర్లు ఉన్నాయంటే నో. ఓకేనా? సో ఇది సార్, ఈ విధంగా మేము ముందుకు వెళ్తాం అనమాట. అంతే సార్. సో ఖచ్చితంగా కూడా నేర్చుకోవడానికి ఇక్కడికి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఫుల్గా నాలెడ్జ్ ఉంటుంది. ఇది క్రిప్టో పరంగా, లేదా ఎక్స్చేంజ్ పరంగా, లేదా ఇంకా క్రిప్టోకి సంబంధించిన ఏదైనా కూడా నాలెడ్జ్ గెయిన్ చేయడానికి స్కోప్ అనేది చాలా ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే సార్, నేను స్క్రీన్ షాట్ ఆఫ్ చేశాను. సో ఈ విధంగా మనము ప్రతిదీ కూడా నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది సార్. అందరూ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, పర్సనల్గా వెళ్ళకండి ఇప్పుడు కానీ. సో ఈ విధంగా నిజంగానే మరి ఇందాక మీకు చెప్పినట్టుగా ఆ ఎక్స్చేంజ్ కూడా ఇక్కడ ఓపెన్ చేసి బైనాన్స్లో కూడా మనము మన యూఎస్డిటీ ఇండియన్ రూపీ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు మన ఎక్స్చేంజ్లలో రేపు రాబోయే రోజుల్లో ఏమవుతుంటే సార్, ఇంకా ఇలా ఫాస్ట్ అవ్వబోతుంది, కొద్దిగా టైం పడుతుంది దీనికి. నువ్వు పీవీసీ టు ఇండియన్ రూపీ చేసుకునే రోజులు వస్తాయి సార్. అర్థమైంది సార్? పీవీసీని నువ్వు అమ్మేస్తే నీ బ్యాంక్కి ఇండియన్ రూపీ వస్తుంది డైరెక్ట్ అంటే ఇమీడియట్లీ, అంటే ఎవరు మధ్యలో లేకుండా జస్ట్ పీవీసీ నువ్వు సేల్ చేస్తే సార్. మీరు ఏమంటారంటే మీరు ఓన్ ఎక్స్చేంజ్ వస్తుంది, డైరెక్ట్ పీవీసీ నుంచి ఐఎన్ఆర్ చేసుకోవచ్చు అంటారు మీరు. ఎగ్జాక్ట్లీ రైట్. సో ఈ టాపిక్ నేనే చేసిన ఎంత పెద్ద ఏం చేశారు మీరు. గ్రేట్. బట్ ఎందుకంటే మీ అందరికి చెప్పేది కూడా అది కూడా ఎలా వస్తుంది, ఎలా చేసుకోవాలని ఆ రోజు మీరు అడగకుండా ఇప్పుడు ఈ నాలెడ్జ్ అంతా గెయిన్ చేస్తే ఆ రోజు మీరే మళ్ళీ మాకు తిరిగి చెప్తారు. ఆ విధంగా ఉంటుంది సార్ ఇక్కడ మన మీటింగ్ అనేది. అప్పుడు అది వచ్చినప్పుడు ఆ రోజు మీరు మీటింగ్ రాకుండా, నేను మీటింగ్ చెప్పకుండా, ఇంకోళ్ళు లేకున్నా కూడా మీరు అలా తయారవుతారు అనమాట. ఇక్కడ మీరే చేసేసుకుంటారు, ఇక డైరెక్ట్గా మీరే చేసుకుంటారు అనమాట. ఆ విధంగా తయారైపోతారు అనమాట పీవీసీ. ఓకేనా? బట్ గెయిన్ నాలెడ్జ్ని తీసుకోండి, తయారు చేసుకోండి, రండి మీటింగ్ వచ్చి అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు మాట్లాడండి, లేదా ఇప్పుడు మాట్లాడినా పర్వాలేదు. ఎందుకంటే నేను ఫ్రీ ఉన్నప్పుడు నేను మాట్లాడతాను, కానీ ఫ్రీ లేనప్పుడు నేను మాట్లాడదు కుదరదు కనుక. సో మీరు మాట్లాడచ్చు. ఈవెన్ నేను ఫ్రీ ఉన్నా కూడా మీరు హ్యాండ్ రైజ్ చేసినా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అట్లా నాలెడ్జ్ గెయిన్ చేస్తూ వెళ్దాం సార్. ఓకేనా? సో లేదంటే ఏమవుతుంది, సైలెన్స్ ఉండాల్సి వస్తుంది. సార్ ఏమైనా చెప్పండి అంటే, సార్ మరి పీవీసీ మీటర్ గురించి అప్డేట్ లేదు సార్, నేనేం చెప్పాలంట. అప్పుడు ఏమైతే సార్, ఇది మరి మీటింగ్ ఎందుకు మనకి? ఓకే సార్, ఓకేనా సార్, చెప్పండి, మాట్లాడండి. ఇక మీరు ఇంకొక నిమిషం 2 నిమిషాలు తీసుకుని ఇక మనం క్లోజ్ చేద్దాం, టైం కూడా అయింది కనుక. ఓకేనా? ఏమైనా తప్పకుండా చెప్పాలి. సో మనందరం కూడా ఇక్కడ ఏంటంటే పరస్పరంగా
మనం మీటింగ్ చేసుకుంటున్నాం, పరస్పరంగా మాట్లాడుకోవడానికి ఈ మీటింగ్ అనమాట. కరెక్టే సార్. అదే సార్, మనం మాట్లాడుకునే ప్రతి విషయం కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయమే. ఇవన్నీ కూడా ఇందాక మీరు చెప్పారు క్రిప్టో రిలేటెడ్ అని, ఇవన్నీ రిలేటెడే, క్రిప్టోకి సంబంధించిందే. ఇవన్నీ కూడా తెలుసుకోవడం చాలా అవసరం సార్. ఇప్పుడు ట్రేడింగ్ నాలెడ్జ్ లేకపోతే ఒక 2 సంవత్సరాల తర్వాత నువ్వు ముక్కు మీద అసలు ఏం అర్థం కాదు నీకు. ఆ నాలెడ్జ్ కంపల్సరీ, బేసిక్ నాలెడ్జ్ ట్రేడింగ్ గురించి 100% ఉండాలి. పీవీసీ మెటా గురించి మాట్లాడాలని చెప్పారు ఆయన. ఓకే, పీవీసీ బై గురించే మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ లేని దాని వల్ల కూడా కొన్ని క్రిప్టో రిలేటెడ్ అనేటువంటి విషయాలను కూడా, ఏంది ఎక్స్చేంజ్ అంటే ఏంది, లోపలికి వెళ్ళి చూడడం, కాయిన్ మార్కెట్ క్యాప్ అంటే ఏంది, లోపలికి వెళ్ళి చూడడం, ఏముంటాయి సిఎంసీలో, ఎక్స్చేంజ్లో ఏముంటాయి, ఎన్ని ఎక్స్చేంజ్లో, ఇవన్నీ తెలుసుకోవాలి కదా సార్. ఇవే కదా చేస్తున్నారు రాజేష్ సార్. బయట వేరే విషయాలు ఏం మాట్లాడట్లేదు కదా, వేరే ఒక ప్రమోషన్ అయితే ఏం చేయట్లేదు కదా. ఎక్స్చేంజ్ అంటే ఏంది, ఇవన్నీ కూడా మనం తెలిసి పెట్టుకోవడం మంచిది, అవసరం కూడా. ఎస్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చేసుకోవడం, చేసుకోకపోవడం, నేను ఏదైనా అప్పుడప్పుడు కాయిన్స్, ఒక కాయిన్ గురించి పూర్తిగా ఈరోజు ఒక 2-3 కాయిన్ల గురించి పూర్తిగా మనం మాట్లాడినాం. వాటిని చేసుకోమన్నట్టు కాదు, బయట ప్రపంచం ఏ విధంగా ఉంది అనేది మనము చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం అంతే. ఓకేనా, ఉండండి, మనం ఉందాం. చలో, మన పీవీసీ మీద మనకి ఎప్పటికైనా మంచి లాభాలను ఇస్తుంది, ఉందాం, కాదని మనం అనట్లేదు కదా. ఓకే, ఇంకా మాట్లాడతారు, ఎవరైనా మాట్లాడతారా? 1 or 2 minutes. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక విషయం చెప్తాను, ఇందాకే చెప్పాను. సో ఒకవేళ క్రిప్టో రిలేటెడ్ మనం ఉన్నాం కనుక, ఆ క్రిప్టో రిలేటెడ్ మాట వచ్చింది కనుక చెప్తున్నాను మరొకసారి. ఒక 3 రోజులు 4 రోజులు మీకు చెప్తాను. ఇలా ఏమని అంటే, ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ని తీసుకొచ్చి ఒక 10 రోజులు, ఒక ½ an hour, అంటే ఎవ్రీడే ½ an hour, ఆ సార్ మనకి క్రిప్టో ట్రేడింగ్ గురించి చెప్తారు. అయితే అతన్ని నేను తీసుకొచ్చే ముందు, ఆ సార్ని తీసుకొచ్చే ముందు మీరందరూ కూడా ఓకే అంటే, ఇక్కడ మీరు ఒకవేళ నో అన్నారు అనుకోండి, నో ప్రాబ్లం, నేను అలా అయ్యో మీరు ఎందుకు వద్దన్నారు, మీరు వద్దంటారా, నేను అలాంటివి ఉండవు. అర్థమవుతుంది సార్, వినండి, ఇక్కడ కరెక్ట్గా మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. నో వద్దు సార్ అలా, ఎందుకంటే మీరేదో ఇక చెప్తున్నారుగా, తెలిసినప్పుడు ఇలాగే చెప్తూ ఉండండి సార్. ఎందుకు సార్ మళ్ళీ మనకు 10 రోజులు మళ్ళీ ఆ సార్ వచ్చి మరి ½ an hour కూడా తీసుకోవడం ఎందుకు అంటే కూడా ఓకే, వీఆర్ అగ్రీ. ఎందుకంటే మళ్ళీ దానికి కూడా ఈ సార్ వద్దంటాడా, ఆ సార్ నన్ను వద్దంటారా అనేటివి ఉండవు ఎప్పటికి కూడా. మళ్ళీ ఎప్పటి లెక్కనే మన మీటింగ్ రన్ అవుతుంది, ఎప్పటి లెక్కనే యథావిధిగానే ఉంటుంది. ఓకే, ఇంత క్లారిటీ ఇస్తున్నాం. ఏమండి, మీకు అంటే అందులో నేర్చుకుంటున్నాం, మనం కావాలని అనుకుంటే కనుక ఓకే, వీఆర్ రెడీ, అంతే. వద్దనుకున్నా నేను కూడా మీతో పాటు నేను కూడా వద్దంటే వద్దు, అంతే. బస్ అంతే, అక్కడ అంతే. అరే మరి ఇక్కడ ఈ సార్ వద్దంటాడా, ఆ సార్ వద్దంటాడా, అట్లా ఎందుకు అన్నారు, మళ్ళీ ఇందులో ఉండే, ఇక వద్దు అంతే, అయిపోయింది. అలా నథింగ్, కావాలా కథం. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. నో ప్రాబ్లం సార్, థ్యాంక్ యూ. ఇక మరి టైం కూడా అయింది కనుక మరి ఎవరైనా మాట్లాడచ్చు, లేదంటే మాత్రం మనం మీటింగ్ అనేది ఎండింగ్ చేసుకున్నాం. ఇక్కడ టైం కూడా అయింది కనుక. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎవరు మాట్లాడండి ఇప్పుడు? ఇందాక మాట్లాడిందా, అర్థం కాలేదు, దేని గురించి సార్? చంద్రశేఖర్ సార్ మాట్లాడారు. చంద్రశేఖర్ సార్ కాకుండా ఇంకెవరైనా ఏమన్నా అంటే అంటే ఈ రోజు మనం స్టార్టింగ్ నుంచి వెళ్ళి కొద్దిగా పీవీసీ మీడియా గురించి మనం మాట్లాడలేదు, జనరల్ గా వెళ్తున్నాము. కొద్దిగా పీవీసీ మీడియా గురించి కూడా చెప్పండి అని అన్నారంట. ఎన్ఎస్ ఏమన్నారు, ఎన్ఎస్ఆ సార్ ఇది అన్నారు, పూర్తి పేరు లేదంట అని అన్నారు సార్. అదే అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే సార్, మనకి ప్రజెంట్ పీవీసీ మెటాలో అప్డేట్ ఏం లేదు సార్. ఓకేనా, అంటే కొత్తగా మనం ఏమన్నా చెప్పడానికి ఏం లేదు ప్రజెంట్. ఓకేనా, ఎవ్రీడే మీరు పీవీసీ మెటా గురించి మనకి షేర్ చేసుకుంటున్నారు, చెప్తున్నారు, చెందుతున్నారు. అంటే దీని గురించి మీరు క్రిప్టో అంటే ఇప్పుడు మన పీవీసీ మెటా కూడా క్రిప్టోనే కదా సార్? ఓకే, మన పీవీసీ మెటా కూడా క్రిప్టోనే. అంటే ఇప్పటి నుంచే మీరు ఎందుకంటే ఈ నాలెడ్జ్ అనేది ఎందుకు ఇస్తున్నారు సార్? రేపన్న రోజున మన పీవీసీ మెటా అనేది ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవుట్ అవుతే ఎలా చేసుకోవాలి, అంటే ట్రేడింగ్ అంటే ఎలా చేయాలి, తక్కువ ఉన్నప్పుడు కొని మళ్ళీ ఎక్కువ ఉన్నప్పుడు అమ్మడం, అలాగే ఎలా చేయాలని మీరు చూపిస్తున్నారు. ఎగ్జాంపుల్స్ ఏంటంటే అదర్ కాయిన్స్ చూపిస్తున్నారు, దాంట్లో తప్పేం లేదు కదా సార్. అంటే ఇది ఒక ట్రైనింగ్ కింద మనకి
అంటే ఇప్పుడు మనకి ప్యాన్కేక్ స్వాప్ ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు ప్యాన్కేక్ స్వాపింగ్ చేయడం ఎప్పుడు ఇచ్చారు సార్ మనకి? అప్పుడు 1 year ఎబో అయిపోతుంది మనకి. అవును సార్, అవును 23 వచ్చింది సార్. కానీ ఇప్పటికి కూడా సార్ ఇప్పటికి కూడా 2 years అవుతుంది. ఇప్పటికి కూడా మరి ప్యాన్కేక్ స్వాప్ లో కొంతమందికి స్వాప్ చేయడం రాదే మరి. అవును సార్, అవును సార్, రాదు. అవును, అవును. అంటే సార్ ఇది మన గురించే సార్, మన గురించి చెప్తున్నారు కాబట్టి ఏదైనా కానీ అంటే ఇప్పుడు పీవీసీ మెటల్ ఎనీ అప్డేట్ వస్తే మీరు మొత్తం కూడా మీరు దాని గురించి చెప్తారు కదా సార్. అప్డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాని గురించి మనకి పీవీసీ మెటల్ గురించే చెప్తా ఉంటారు. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా మన గురించే సార్. సార్ అంత టైం తీసుకొని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ముందు రాబోయే అంటే తర్వాత ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయినప్పుడు అందరూ హడావుడిగా ఉండక్కర్లేకుండా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా అంటే ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు నాకు తెలుసు లేకపోతే మీకు తెలిసినప్పుడు ఇప్పుడు మీరు ఒక్కళ్ళే చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒకటేసారి 100 మంది వచ్చేసి సార్ మేము ఎలా చేయాలి మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారా? చెప్పరు. ఆ టైంలో మీరు బిజీగా ఉంటారు. దాని గురించి ఏదైనా సరే ఇప్పుడు మనకి టైం ఉంది కాబట్టి టైం ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏ లీడర్ అయినా సరే ఏదైనా మనకి చెప్తున్నారని ఇంపార్టెంట్ పాయింట్ అయితేనే మనకి చెప్తారు కాబట్టి మనం తీసుకోవాలి సార్. నో ప్రాబ్లం. పీవీసీ మెటా గురించి ఎవ్రీడే మనకి నడుస్తూనే ఉంటది, అది నో ప్రాబ్లం. ఏది చెప్పినా పీవీసీ మెటా రిలేటెడ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. అదే చెప్పాలనుకున్నారా? ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇంకొక మీరు బిజీ ఉన్నట్టు ఒక విషయం చెప్పాను ఇక్కడ మన వాళ్ళకి, అంటే మనందరం కూడా నాకు ఒక ఆలోచన వచ్చింది అన్నట్టు. సో అది కూడా మన ఇక్కడ ఎవరైతే ఎవ్రీడే మీటింగ్ వస్తున్నారో వాళ్ళ ఇష్టానుసారమే దాన్ని చేయాలనుకుంటున్నాం అనమాట. ఏంటంటే సార్, ఒక ప్రొఫెషనల్ ట్రేడింగ్ సార్ని తీసుకొచ్చి ఒక 10 days ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ ఇక్కడ ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఆ సార్ని తీసుకురావాలనుకుంటున్నాను. అది ఎలాగంటే సార్, ఇక్కడ ఇప్పుడు ఎవ్రీడే మీటింగ్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఎస్ అనుకుంటేనే, ఒకవేళ వాళ్ళకు నచ్చక ముందే వద్దు అని చెప్తే కూడా ఓకే, రెండింటికి నేను రెండింటికి కూడా అగ్రి అనమాట. అలాగని చెప్పేసి వీళ్ళు అద్దన్నారని చెప్పేసి అయ్యో నన్ను అద్దంటారా అనేది ఉండదు అక్కడ. కావాలంటే కనుక నేను తీసుకొచ్చి 10 రోజులు డైలీ హాఫ్ అన్ అవర్ క్యాండిల్స్ అంటే ఏంటి, ట్రేడింగ్ గురించి ఇక్కడ ఇద్దామని అనుకుంటున్నాను. ఆ నిర్ణయం చెప్పాను అనమాట. రాజేష్ సార్. ఎస్ సార్, గణాధర సార్, చెప్పండి సార్. సార్ నా వ్యాలెట్ లో సీట్ పెండింగ్ లో పీవీసీ మెట క్యాన్సిల్ చేశారు సార్ పైనుంచి 25. సార్ ఎట్లా మళ్ళీ చెప్పండి సార్. క్యాన్సిల్ చెప్పారు అర్థం కాలేదు. 24,991 ఉండాలి, 24,000 చూపిస్తుంది సార్. అంటే ఈ రిలీజ్ అయిపోయింది సార్. ఏంటి సార్? మీకు రిలీజ్ అయిపోయింది సార్. అంత ముందు చేసినవి అయితే కనుక రిలీజ్ అయిపోయి ఉండొచ్చు. అంటే అప్పుడు కౌంటింగ్ తగ్గిద్దా సార్? ఇప్పుడు 25,000 కదా. మరి అవును సార్, కౌంటింగ్ తగ్గుద్ది కదా సార్ మీకు. సార్ సీట్ ఫండింగ్ లోనే నేను చెప్పేది వినండి. మీరు ముందుగా స్టార్టింగ్ లో చేసింది మీకు ఒకవేళ రిఫరల్ యాడ్ అవుతా ఉంటే కనుక యాక్చువల్లీ అది మైనస్ అయిపోద్ది కదా. వచ్చినట్టు మీకు మైనస్ అయిపోద్ది అక్కడ. అదే సార్, అవును. దానికి ప్రాబ్లం లేదు కదా. మీకు ఆల్రెడీ మీరు కింద చూసుకున్నారంటే మీకు ఆల్రెడీ ఇప్పటివరకు ఎన్ని వచ్చినాయో మీకు అర్థమైపోద్ది కదా. టేకింగ్ లో ఎన్ని రిలీజ్ అయినాయన్నది కూడా అర్థమైపోద్ది. అంటే అది 200% ఆల్రెడీ 200% ఆల్రెడీ వచ్చేసింటది. దాని మూలన మీకు ఏమవుద్దంటే 24,900 లోంచి ఆ 900 అనేది మైనస్ అయిపోయి 24,000 అక్కడ షో అవుద్ది అంతే. మీకు ఒకవేళ మళ్ళీ ఇంకో 1,000 కూడా మీరు కంప్లీట్ అయిపోయింది అనుకో, మళ్ళీ 23 ఉంటది అక్కడ. ఓకే అంటే అప్పుడు 25 మళ్ళీ చేసుకోవచ్చు అంటే సార్. మళ్ళీ ఇంకో 1000, ఇప్పుడు 24,000 ఉంటే ఇంకో 1,000 చేసుకోవచ్చు. ఇంకో 1000 చేసుకోవచ్చు. అది సార్ నేను అంతే 1000 చేసుకోవచ్చు. ఇంకో 1000 చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఒకసారి చెప్పారు చెక్ చేస్తాను సార్. చెక్ చేయండి. రేపు మళ్ళీ ఏం చేస్తారంటే రేపు మీటింగ్ లో మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ రండి, స్క్రీన్ షేర్ చేస్తాను, ఏంటి అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్. ఓకే సార్, కంటిన్యూ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. ఇదన్నమాట సార్ వెంకటేష్ సార్. ఇది ఎందుకంటే మన వాళ్ళ యొక్క నిర్ణయం సార్. అయితే ఓకే సార్, ఓకే నాది ఒక సజెషన్ సార్. ఓకే, మన ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఇప్పుడు ఎవరేం మాట్లాడలేదు కాబట్టి మీరేం చేస్తారంటే అది ఓటింగ్
3 రోజులు కాదు సార్, 3 రోజులు చెప్తాను. 3 రోజులు చెప్పిన తర్వాత 4వ రోజు ఓటింగ్స్ అంటే ఏంటి చెప్పండి సార్. ఓటింగ్ ఏమవుతుందంటే సార్, అక్కడ మనకి ఓటింగ్ ఇక్కడ సార్ హనుమంత్ సార్ వచ్చారు. రాజేష్ సార్ నేను ఓకే సార్, ఓకే సార్. సో ఇలాగే థ్యాంక్ యూ సార్. సార్ అంటే మనకి కంటిన్యూ వచ్చే మెంబర్స్ ఒక 100 మెంబర్స్ ఉంటారు సార్. 100 మెంబర్స్ లో ఆల్రెడీ చూద్దాం. ఈ 3 days ఆల్రెడీ మీరు చెప్తానంటున్నారు కాబట్టి చెప్పండి. చెప్పిన తర్వాత లాస్ట్ డే మీరు 3వ రోజు ఉంటారు కదా, ఆ రోజు ఏం చేస్తారంటే ఓటింగ్ అనేది ఇందులో పెట్టండి. వాట్సాప్ లో అవసరం లేదు, ఇందులో పెట్టండి. ఎంతమంది ఎస్ చెప్తున్నారో చూసి మనం క్వాంటిటీ చూసి దాన్ని బట్టి ఓకే 50-50 ఉంటే చాయిస్ తీసుకుందాం. లేదు ఎక్కువ శాతం ఓకే అని అంటే గనక అప్పుడు ఓకే సార్ యాక్సెప్టబుల్. లేదు వద్దు అని అన్నారనుకో వద్దు, నో ప్రాబ్లం. వద్దు మళ్ళీ అట్లేం లేదు, మళ్ళీ అయ్యో వీళ్ళు అద్దంటారా అనేది కూడా అలాంటిది ఏం లేదు సార్. అంటే అది ఇంకా మీరు రిస్క్, అది ఏంటంటే సార్ మీరు రిస్క్ తీసుకుని ఆ సార్ రిక్వెస్ట్ చేసి మీరు ఎవ్రీడే మీరు టైం ఇస్తారు ఆ సార్ చేత. మీకు అందులో మీకు ప్రయోజనం లేదు. అది మా గురించి మీరు తీసుకున్న రిస్క్ అంతే. అది నాకు తెలుసు సార్, నాకు తెలుసు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే పీవీసీ మేడం మెంబర్స్ గురించి చాలా ఆలోచిస్తున్నారు, మీరు చాలా డెప్త్ గా ఆలోచిస్తున్నారు సార్. థ్యాంక్ యూ. అంటే ఈ మినిమం నాలెడ్జ్ అనేది కంపల్సరీ కావాలి సార్, కంపల్సరీ కావాలన్నమాట. మనం ఈ 4 రోజులు కూడా ఎందుకు అంటున్నాము అంటే, ఇప్పుడు ఇవాళ ఉన్న వ్యక్తి ఇప్పుడు కొంతమంది విని ఉండరు, వాళ్ళు రేపు కొంతమంది వస్తారు, వాళ్ళు వింటారు. మళ్ళీ రేపు కూడా కొంతమంది 2 రోజులు కూడా రాని వాళ్ళు ఉంటారు, 3వ రోజు ఉంటుంది. ఇట్లా 4 రోజులు మనం టైం ఇస్తున్నాం అనమాట. 4 రోజులు టైం ఇచ్చిన తర్వాత సో అప్పుడు మనము ఒకవేళ ఇక్కడ వచ్చిన వీళ్ళు ఓకే అనుకుంటే కనుక అప్పుడు ఆ సార్ని నేను రిక్వెస్ట్ చేసి మరి ఒక 10 days గురించి రిక్వెస్ట్ చేసి ½ an hour చెప్పిస్తాను. లేదంటే మాత్రం 10 days కూడా ఎవ్రీడే ½ an hour. ఓకే, ఎవ్రీ ½ an hour సార్. ఎందుకంటే మనము ఫుల్ ఫ్రీ గా తీసుకోకూడదు అని నా ఆలోచన. మళ్ళీ టైం అనేది ½ an hour అన్న కాడ ఒకవేళ 45 minutes కూడా అవ్వచ్చేమో, అది నేను మళ్ళీ నిర్ణయం తీసుకుంటాను. వీళ్ళు మన వాళ్ళు అగ్రి చేస్తే గనక దానికి మళ్ళీ నేను టైమింగ్ నేను ఎక్స్టెన్షన్ చేయడమో ఏదో ఒకటి చేయొచ్చు. ఆ 10 days ఎక్స్టెన్షన్ చేయడమో ఏదో ఒకటి చేయొచ్చు. అంతే సార్, అంతే. ఓకే, సో థ్యాంక్ యూ సార్. గుడ్ డెసిషన్ సార్. థ్యాంక్ యూ సార్. 15 నిమిషాలు మనకి ఎక్కువైంది, నో ప్రాబ్లం సార్. సో థ్యాంక్ యూ సార్. మరి అందరు మై డియర్ పార్ట్నర్స్, ఎవరైతే అటెండ్ అయ్యారో, మాట్లాడిన వాళ్ళకి, అటెండ్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున థ్యాంక్ యూ చెప్తూ సో సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ, అందరికి నమస్తే. జై పీయూష్ మెటా, పీయూష్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై పీయూష్ మెటా, పీయూష్ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Rajesh. Jai Piyush Mehta. Yes, thank you, sir. Thank you. Jai Palwani, Jai Piyush Mehta, Piyush Mehta. Thank you, sir. Jai Piyush Mehta, sir. Thank you. Thank you, sir. Thank you. ఇక్కడ లాస్ట్ లో కూడా మీరు రేపు నుంచి వెళ్ళి లాస్ట్ లో కూడా చెప్పొచ్చు సార్, కావాలా వద్దు అనేది కూడా మీరు మీ యొక్క ఏమంటారు సార్ దాన్ని, మీ యొక్క అభిప్రాయం చెప్పచ్చు సార్. ఓకేనా? ఓకే, సో ఏంటంటే మనము ఎక్కువ శాతము 8:30కి అంటే ఇక్కడ మన కోవిడ్ టైం 8:30కి బంద్ చేస్తేనే అందరూ రియాక్ట్ అవుతున్నారు సార్. 8:30కి మీటింగ్ బంద్ చేస్తే, ఎందుకంటే మనం వాళ్ళకి 11 అనేది మనము ఆల్రెడీ ట్యూన్ చేసి సార్. ఓకే సార్, ఓకే. అందుకే నేను కూడా ఎక్కువ శాతం అక్కడ ఆ టైంలో బంద్ చేయాలని చూస్తాను. కాబట్టి ఎవరైనా మళ్ళీ మాట్లాడేసరికి మాట్లాడాలనిపిస్తుంది అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ.